గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ముందుగా మన కన్న తల్లిదండ్రులకు నమస్కారం. అలాగే మన జ్ఞాన గురువైనటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. అలాగే మహావతార ఫౌండేషన్ ద్వారా ఈ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆరోగ్య జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని సంకల్పించి రంగనాథ్ సార్ గారు ఈ కార్యక్రమాన్ని విశేషంగా ముందుకు తీసుకున్న సార్ గారికి నమస్కారాలు. అలాగే రంగనాథ్ సార్ గారికి తోడ్పడుతున్న లలిత మేడం గారికి నమస్కారాలు. ఈ రోజు మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మోహన్ రావు గారు సార్కి సాదర స్వాగతం మరియు నమస్కారం. మనము ఆగస్టు నెలలో ఈ 21 రోజుల ధ్యాన కార్యక్రమంలో ఈ రోజు 11వ రోజు కార్యక్రమానికి విచ్చేసాము. ఈ రోజు కార్యక్రమానికి హాజరైనటువంటి మరియు మోహన్ రావు గారు సార్ గారు ఈ రోజు మనకి భగవద్గీత సారాంశం గురించి చెప్తారు. నిన్న క్లాస్ లో కొంచెం వివరించారు. ఈ రోజు మిగతా కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావాల్సిందిగా మోహన్ రావు గారు సార్ని కోరుతున్నాను. నమస్కారం. అటు గోడ మీదకి నా ఫేస్ కనపడుతుందండి? కనపడుతుందా? ఓకే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అయితే నిన్న బ్రహ్మకి పరబ్రహ్మకి తేడా ఏంటి, కృష్ణుడికి భగవంతుడికి తేడా ఏంటి, నేను నాది అనే దానికి తేడా ఏంటి అనేదాన్ని మెయిన్గా అసలు భగవద్గీతలో జ్ఞానము అంటే దేన్ని జ్ఞానం అని నిర్వచించింది. డెఫినేషన్ భగవద్గీత అంటే నార్మల్గా 13వ అధ్యాయం దాకా స్పష్టత లేదు. క్యాజువల్గా రకరకాలుగా మెన్షన్ చేసుకుంటూ వెళ్ళారు. 13వ అధ్యాయంలో 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం దాకా జ్ఞాన లక్షణాలని 20 లక్షణాలని చెప్పి ఇది జ్ఞానము అన్నారు. మరి అది అట్లెందుకు అన్నారో తెలియదు, కానీ ఆ లక్షణాలు చూద్దాము. అది జ్ఞానమా జ్ఞాన లక్షణాలా మీరే చెప్పండి అందరూ కూడా. అమానిత్వం అదంబిత్వం అహింస శాంతిర్ ఆర్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మ వినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం అసక్తిర్ అనభిష్వంగ పుత్రధార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చ అనన్యయోగేన భక్తిర్ అవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్ జనసంసది అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం. ఇప్పుడు నేను వాడిన పదాలు 20 పదాలు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం, దీనిని జ్ఞానము అంటారు అని మాట చెప్పటం జరిగింది. తర్వాత అజ్ఞానం ఎతతో అన్యథా, ఈ లక్షణాలు కాకుండా ఏ ఇతర లక్షణాలు ఉన్నా అది అజ్ఞానం కింద భావించాలి అని ఉంది. కానీ పేరుకి చెప్పటం ఇదే జ్ఞానం అని అన్నారు, కానీ 20 లక్షణాలు చెప్పి ఇది జ్ఞానం అంటే కరెక్ట్ కాదు. కానీ అందరూ గుర్తించాల్సింది, నిత్యం పారాయణం చేసే వాళ్ళు కూడా జనరల్గా మిస్ అవుతుంది ఏంటంటే 8 నుంచి 12 శ్లోకాల మధ్యలో జ్ఞాని యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయని ఇప్పుడు శ్లోకం చెప్పుకున్నాం. వివరణ ఒక్కో పదానికి టైం పట్టింది కాబట్టి వివరణ ఇప్పుడు వెళ్ళలేదు. మరి జ్ఞానం అంటే ఏంటంటే 3వ శ్లోకంలో, కొన్ని పుస్తకాల్లో 2వ శ్లోకం కూడా ఉంటుంది. ఇది గోరఖ్పూర్ వాళ్ళ దాంట్లో 2వ శ్లోకము 13వ అధ్యాయం. సత్యమా పుస్తకాల్లో గీతా మకరందం వాటిలోనేమో 3వ శ్లోకం. క్షేత్రజ్ఞంచ అభిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞ యోరి ఏవం జ్ఞానం యత్ తత్ జ్ఞానం మతం మమ. క్షేత్రజ్ఞయోర్ ఏవం అంతరం క్షేత్రజ్ఞంచ అభిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్ తత్ జ్ఞానం మతం మమ. అంటే క్షేత్రానికి క్షేత్రగుణుడికి మధ్య తేడాను తెలియజేసేదే జ్ఞానము అని నా అభిప్రాయం అని స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి క్షేత్రం అంటే ఏంటి? ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యవిధీయతే. ఈ శరీరాన్ని క్షేత్రం అంటారు.
ఏతద్యో వేత్తి, దాన్ని ఎవరైతే తెలుసుకుంటున్నారో, క్షేత్రజ్ఞ ఇది తద్విదః, ఆ తెలుసుకుని ఈ క్షేత్రాన్ని అంటే ఈ శరీరాన్ని ఎవరైతే తెలుసుకుంటూ ఉంటారో ఆ తెలుసుకునే వాడిని క్షేత్రజ్ఞ. క్షేత్రము క్షేత్రజ్ఞ అంటే తెలుసుకున్నవాడు అని చెబుతారు. ఈ క్షేత్రమైన శరీరానికి, ఈ శరీరాన్ని తెలుసుకునే క్షేత్రజ్ఞ అనే నేను అనే దానికి మధ్య తేడాన్ని గుర్తించటమే జ్ఞానము. శరీరం అనేది అన్ని మారేయి, తెలుసుకునే నేను నేను అనేది ఎప్పుడు మార్పు లేదు. మారే నాది నావి, నా శరీరము, నా ఇంద్రియాలు, నా మనసు, నా బుద్ధి అనే అన్ని కలిస్తే శేషమైతే ఈ మారే అన్నిటికీ ఆధారంగా ఉండటమే కాకుండా నాది నాది అని తెలుసుకోవడానికి కూడా మూలమైన నేను 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 అనేది ఏదైతే ఉందో అదే మార్పు లేని ఆధారము. వీటన్నిటిని తెలుసుకోవడానికి నాది అని చెప్పే మూలము. కాబట్టి నేను అనేది నాది అనే వాటన్నిటికీ ఆధారంగా ఉండటమే కాకుండా అన్నిటినీ తెలుసుకోవడానికి నాది అని చెప్పడానికి ఉన్న ఆధారం కాబట్టి దాన్ని క్షేత్రాన్ని తెలిసినది అంటే క్షేత్రజ్ఞ అని చెప్పడం జరిగింది. సో క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్ తత్ జ్ఞానం మతం మమ. సో ఇక దీన్ని ఏమన్నట్టు, మరి ఈ క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరాన్ని తెలుసుకునే నేనేనా, నాది 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 అని చెప్పేది కాదు. ఈ నేను అనేది అందరిలో ఉంది, సమానంగా ఉంది, మార్పు లేకుండా ఉంది, సత్యమై ఉంది. కాబట్టి అంటే పరిమితి లేకుండా కూడా ఉన్నది. కాబట్టి అన్ని శరీరాలలో కూడా ఉన్న నేను నేను అనేదే క్షేత్రజ్ఞుడు. అంటే నేను అనేది ఒక శరీరానికి పరిమితి కాదు, అన్ని శరీరాలకి ఆధారంగా ఉండి ఒకే నేను ఏదైతే అన్నిటికీ నాది నాది అని చెప్పడానికి ఆధారం ఉందో ఆ నేను అనే అన్నిటిని తెలుసుకుంటున్న ఆధారాన్నే క్షేత్రజ్ఞుడు అని అంటూ జరుగుతుంది. ఇది డెఫినేషన్ లాగా చెప్తున్నాను. నేను నాది, దీన్ని నాది అనేది క్షేత్రము, నేను అనేది క్షేత్రజ్ఞుడు. నేను నాది మధ్య తేడాన్ని గుర్తించటమే జ్ఞానము. ఎప్పుడైతే నాది తక్కువ అయితే నేను తక్కువ కాదు, నాది ఎక్కువ, నాది అనేది అనేకం, నేను అనేది ఒకటే, అది మార్పు చెందదు. నావి అనే అన్ని మార్పు చెందేవి. ఏ నేను అతి ముఖ్యమో ఆ నేను మార్పు లేనిదే కాబట్టి శాశ్వతమే, పరిమితి లేనిదే కాబట్టి అనంతమే. కాబట్టి అన్ని శరీరాల్లో ఆధారంగా మూలంలో మార్పు లేకుండా ఉన్న నేను అనే 24 గంటలు మనకి లోపల నుంచే స్ఫురించే 24 గంటలు మనకు స్ఫురించే నేను 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 అనే భావమే సత్యము. అదే భగవంతుడు, అదే పరబ్రహ్మ, పరమాత్మ. ఇది గుర్తించటమే జ్ఞానము. ఇది నిలబెట్టుకోవటమే. ఎప్పుడైతే నేను అనేది మార్పు లేని, నాశనం లేని అక్షరమైందో, నేను అక్షరము, నేను సత్యము అనే భావాన్ని మారే మనసులో, మారే బుద్ధిలో మాటి మాటికి గుర్తు చేసుకుంటాం ద్వారా నేనేమైపోతాననే ప్రశ్నలు లేకుండా పోతాయి, లేకపోతే కనీసం తగ్గుతూ పోతాయి. అప్పుడు భయం అనేది తగ్గిపోతుంది. ఏమవుతాను అనే ప్రశ్న వల్లనే భయం కలుగుతుంది. అలానే నాది తక్కువ అయితే నేను తక్కువ, ఇట్టెందుకైంది అని అనే ఆలోచనలు తగ్గిపోయి బాధలు తగ్గిపోతాయి. నేను తక్కువ అనే ఆలోచన తగ్గిపోవడం వల్ల బాధలు తగ్గుతాయి. నేను సత్యమని గుర్తించడం వల్ల ఏమైపోతాననే ఆలోచనలు తగ్గటం వల్ల భయాలు తగ్గిపోతాయి. భయం, బాధ తగ్గటం వల్ల నేను అనే మార్పు లేని సత్యము, నేను అక్షరం అనే భావం బాగా ఎస్టాబ్లిష్ అయి పరమానందాన్ని, తృప్తిని ఎప్పుడు అనుభవిస్తూ ఉంటది ఈ బుద్ధి వ్యవహారం. అప్పుడు పరమానందాన్ని, తృప్తిని, నిండుదనాన్ని అనుభవించే బుద్ధి తన స్వరూపమే ఆనందం, తన స్వరూపమే పూర్ణత్వం. కాబట్టి అంటే దాని యొక్క ఫస్ట్ లక్షణమే ప్రేమ. కాబట్టి ఎదుటి వాళ్ళ కష్టాలను గుర్తించినప్పుడు, బాహ్యంగా చూసినప్పుడు తన స్వరూపమైన పూర్ణత్వాన్ని అంటే ప్రేమని, నిండుదనాన్ని పంచటమే మెయిన్ బాధ్యతగా పెట్టుకొని ఈ శరీరం ఉన్న కొద్ది రోజులు దాన్ని నలుగురికి మేలు చేయడానికి ఎట్లా ఉపయోగించాలని ఆలోచన చేస్తుంది. కానీ బుద్ధి ఎలా బతకాలి, ఏమైపోతానో అనే ప్రశ్న కానీ, ఇట్టెందుకు అయిందని, నేను తక్కువ అయితే నేను తక్కువ అనే ఆలోచన కానీ రానియకుండా ఉంటుంది. అలాంటి బుద్ధే. సో నేను సత్యమని గుర్తించటమే జ్ఞానము. ఆ సత్యమని గుర్తించి తృప్తిగా ఉండటమే ధర్మము. ఆ తృప్తితో ఏది చేసినా ధర్మమే. నాది తక్కువ అయితే నేను తక్కువ అని తృప్తి కోసము, నాది పోతే నేను పోతానని బతకడం కోసము ఏమి చేసినా అధర్మమే. తృప్తి కోసము, బతకటం కోసము ఏం చేసినా అధర్మమే. ఎందుకంటే ఈ శరీరం ఈ 800 కోట్ల మంది సహాయం చేసినా ఉండేది కాదు, సకల దేవతలు సహాయం చేసినా ఉండేది కాదు. నేను అనేది ఎప్పుడు మార్పు చెందదు, నాశనం కాదు, ఏమైపోతుందనే క్వశ్చనే లేదు. కాబట్టి నేనేమైపోతాను అనే ప్రశ్నే బుద్ధి లేని ప్రశ్న. కాబట్టి ఏమైపోతాను అనే ఆలోచన లేకపోవటం వల్ల, నేను శాశ్వతం సత్యమని గుర్తించడం వల్ల ధైర్యాన్ని,
ఆనందాన్ని తృప్తిని అనుభవిస్తూ దాన్నే నలుగురు పంచుతూ ఈ శరీరాన్ని ఉన్నంతకాలం ఈ బుద్ధి కూడా ఈ శరీరాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. సో తృప్తి, నేను సత్యమని గుర్తించడం, నేను అక్షరం అనే భావాన్ని మాటి మాటికి మారే మనసులో మారే బుద్ధిలో గుర్తు చేసుకున్నా ఉండటమే అక్షరాభ్యాసం అయితే ఆ జ్ఞానం పెరగటం వల్ల తృప్తితో ధైర్యంతో ఉండటం జరుగుతుంది. సో తృప్తితో ధైర్యంగా ఉన్నవాడు ఎప్పుడు ఎవరు కూడా ఎదుటివాడికి బాధ కలిగించడు. ఎదుటివాడికి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏది బాధ కలిగించినా మనసులో బాధ ఉన్నవాడు భయం ఉన్నవాడు మాత్రమే ఎదుటివాడికి బాధ కలిగించే ప్రయత్నం చేస్తాడు. బతకడం కోసం ఆలోచించేవాడే ఇది లేకపోతే బతకలేను, ఇదైతే బతకలేను అనే ఉద్దేశంతో దానికోసం ప్రయత్నం చేస్తూ వచ్చిన అడ్డాలన్నింటినీ తొలగించుకోవటానికి అవసరమైతే నలుగురిని లేపేయటానికి కూడా వెనకాడడు. బతకడం కోసం ప్రయత్నం చేసే బుద్ధి. అదే నేను సత్యం నేను శాశ్వతం అని ఎప్పుడు ధైర్యాన్ని అనుభవించేది శరీరాన్ని ఉపయోగించుకోవడానికి చూస్తారు, కానీ శరీరం పోతే నేను పోతాననే ఆలోచన పొరపాటున రానివ్వడు. సో తృప్తితో నిండుదనంతో అంటే ధైర్యంతో అంటే ఏవి చేసినా ధర్మమే. నేను తక్కువనే తృప్తి కోసం నేనేమైపోతానే బతకడం కోసం ఏమి చేసినా అధర్మమే. ఇది ధర్మం అధర్మం అంటే మెయిన్గా. ఇక సత్యం అంటే నేను అనేది ఒక్కటే సత్యము, అదే అక్షరము, అదే నాశనము లేనిది. దాని పేరే వేరుగా చెప్పాలంటే పరబ్రహ్మ అనాలి, పరమాత్మ అనాలి, భగవాన్ అనే పేరు కూడా భగవద్గీతలో వాడటం జరిగింది. ఇది భగవద్గీత మొత్తం ఎసెన్స్. ఈ జ్ఞానాన్ని నిలబెట్టుకుంటే మన రోజుల్లో మనలో ఎంతో మార్పు వస్తుంది. సో నేను ఈరోజు అందరినీ ఒకటి నిన్న జరిగిన దాని మొత్తం ఎసెన్స్ని ఈరోజు నావి అన్ని మారుతున్నా అటన్నిటిని నేను అనేది ఎప్పుడు మార్పు చెందలేదు. అది సత్యము. ఈ నేను అనేది ఒక్కటే ప్రత్యక్షంగా తెలియకపోతుంది. కళ్ళున్నా లేకపోయినా ఉన్నానని తెలుస్తుంది, చెవులున్నా లేకపోయినా ఉన్నానని తెలుస్తుంది, రుచి వాసన ఏది పంచేంద్రియాలు లేకుండా కూడా ప్రత్యక్షంగా 24 గంటలే మనకి జీరో డిస్టెన్స్లో తెలియబడుతున్న జీరో చైతన్య తెలియబడుతున్న ఆధారమే నేను అనే పేరు మనది. కాబట్టి నేను అనేది కూడా మనసు కల్పించింది. ఎందుకంటే ఇది వ్యక్తం చేయాలంటే ఒక భాష కావాలి. ఆ భాష మాత్రం మనసు ఏర్పరచుకున్నదే. కానీ దేనిని చూసి నేను అంటున్నామో మనం, ఇది తెచ్చుకున్న నేను కాకుండా దేనిని చూసి నేను అంటున్నామో దాన్నే అయాం అనొచ్చు, మైహు అనొచ్చు, అహమస్మి అనొచ్చు. ఇన్ని రకరకాల భాషలను బట్టి మనసు ఏర్పరచుకున్న భాషల్లో దేన్ని ఆధారంగా ఉందో, దేన్ని మనసు కూడా బుద్ధి కూడా అనుభవిస్తుందో దాన్ని వెల్లడించడానికి తెలియజేయటానికి ఈ మనసు కల్పించుకున్న భాషల్లో తేడా ఉంటుంది. కానీ దేన్ని గుర్తించి ఏ మార్పు లేని సత్యాన్ని గుర్తించి ఆధారంగా మనం అనుభవిస్తున్నామో దానిలో మాత్రం ఏ మార్పు లేదు. అది సత్యమే, అది అక్షరమే. సో ఇదైతే దీన్ని నిలబెట్టుకోవటమే దీనికి అత్యంత ఉపయోగపడేది ధ్యానము. అది మీరు ఆల్రెడీ ఉన్నారు. ఇక ఏ సందేహాలు వస్తే నువ్వు తొలగించుకుంటే మన ధ్యానంలో ఇంకా డీప్గా మీరు ముందుకెళ్ళటానికి, అనుమానాలు లేకుండా ఉండటానికి. ఎందుకంటే అనుమానం ఉన్న మనసు ఏది కూడా సరిగా ఆచరణలో పెట్టదని నిన్నే మనం చూసాం. సంశయాత్మ వినశ్యతి అని. దీన్నేమో భగవద్గీత ఇది అంత అయినాక 18వ అధ్యాయం 63వ శ్లోకంలోనేమో అంత చెప్పిన తర్వాత భగవంతుడు కూడా అంత లెవెల్ కూడా నేను చెప్పాను కాబట్టి నువ్వు చెయ్యనలా. ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా, నా చేత నీకు రహస్యాలన్నిటికన్నా కూడా రహస్యమైన జ్ఞానం చెప్పబడింది. విమృశ్యేత తశేషేన, నీ తెలివితో నీ అనుభవంతో దీన్ని పూర్తిగా విశ్లేషించి తర్వాత నీకు ఎలా ఇష్టమైతే నీ మేలు కోసం చెప్పాను. నీలో భయాలు బాధలు తొలగించటానికి అసలు సత్యాన్ని చెప్పాను. ఏ సత్యం గుర్తిస్తే నీలో నేను తక్కువనే బాధ ఉండదో, నేనేమైపోతానో భయం ఉండదో ఆ సత్యాన్ని, ఇది నువ్వు వెతుకుతున్న శాశ్వతమైన పూర్ణత్వం. తత్ అంటే శాశ్వతమైన పూర్ణత్వాన్ని అదే వెతుకుతున్నావు. తత్ శాశ్వతమైన పూర్ణత్వం. త్వం నీవు అంటే నేను, త్వం అసి నీవే అయ్యున్నావు అనేది భగవద్గీత మొత్తం మనకి చెప్పింది. అయితే ఇది గుర్తించిన బుద్ధి ఏం చేయాలి? గురుగారు మీరు ఇప్పుడు చెప్పింది నాకు అర్థమైంది, నేను అనేది నిజంగానే ఎప్పుడు మార్పు చెందలేదు, దాని పరిమితి ఇంతని కూడా నేను చెప్పలేము, నేను సత్యము నేను శాశ్వతమని గుర్తించాను, ఈ జ్ఞానాన్ని నిలుపుకోవడానికి సాధన చేస్తాను. ఎందుకంటే మన చిత్తం అంటే కనపడకుండా మనలో దాగి ఉన్న సబ్ కాన్షియస్ మైండ్లో అనేక సార్లు నేను మగ నేను ఆడని, ఆఖరికి నేను గుర్తించాను నేను అనేది మగ కాదు ఆడ కాదు, నా శరీరం మగ నా శరీరం ఆడ, కులము మతము ఇవన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నాయే కానీ ఏది కూడా ఉన్నది కాదు. ఉన్నది ఉండేది నేను అనే సత్యం ఒకటే.
ఎవరు నాకు కనబట్టలేదు, వినపట్టలేదు. హలో హలో సార్ మోహన్ రావు గారు ఆ, మీరు వినిపిస్తున్నారు ఆ, సార్. ప్రశ్నలు అడగవచ్చా సార్ ఇప్పుడు ఆ, లాస్ట్ ఆ. నేను ఒకటి కూడా చెప్పాను మన మేడంకి, అందరిని భగవద్గీత పుస్తకాలు కూడా దగ్గర పెట్టుకోమని చెప్పాను. మరి కొంతమంది దగ్గర ఉన్నా పర్లేదు. ఓకే, ఇప్పుడు ప్రశ్నలు మీకు ఏ డౌట్లు ఉన్నా అడగొచ్చు. సార్ 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 కోటిలింగ సార్ గారు అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇద్దాం, లేకపోతే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ చేయొచ్చా అనేది ఇంపార్టెంట్. అందరికీ అన్మ్యూట్ చేయొచ్చు ఒకేసారి. వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళు క్వశ్చన్ అడగచ్చు. అయితే వన్ బై వన్ అడగాలి సార్. వన్ బై వన్ అడుగుతాం. వన్ బై వన్ హ్యాండ్ హ్యాండ్ రైజ్ రైజ్ చేసుకొని రైట్, హ్యాండ్ రైజ్ చేయండి మిత్రులారా. మీరు క్వశ్చన్ అడగనుకున్న హ్యాండ్ రైజ్ చేయండి, మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తూ వెళ్తాం. సో అప్పుడు ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు. రైట్. హలో గురువు గారు, మోక్షం అంటే ఏమిటి గురువు గారు? ఏమండి మోక్షం మోక్షం? ఎందుకంటే భగవద్గీతలో కూడా ఉందా, యతేంద్రియ మనోబుద్ధికి ముని మోక్ష పరాయణ విగతేచ్ఛా భయక్రోధ సదా ముక్త ఏవ సహ అని 5వ అధ్యాయం 28వ శ్లోకంలో మోక్షం అనే మాట వాడింది. నేను సింపుల్ గా చెప్పాలంటే, మనం ఎక్కువ లోతుకి వెళ్ళొద్దు. సంపూర్ణ అయిన స్వేచ్ఛ, ఏ పరిమితి లేకుండా. ఒక కుర్రవాడిని చిన్న పెట్టెలో బాగా అదిమి కాళ్ళు మడతపెట్టి, చేతులు మడతపెట్టి, మెడ వంచి పైన పెట్టె మూతేస్తే అతను ఎంతసేపు ఉండగలడు? ఎందుకంటే అది సహజ స్థితి కాదు. సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిద్దాం అనుకుంటున్నాడు. సంపూర్ణ స్వేచ్ఛని అనుభవించటమే మోక్షము అనే దానికి అర్థం. ఇంకేమన్నా? మోక్షం లభించినప్పుడు మనకు పునర్జన్మ ఉండదా గురువు గారు? మోక్షంలో ఉన్నవాడికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఎప్పుడు వస్తుంది? ఈ మనసులో ఇష్టాయిష్టాలు ఉన్నంత కాలం స్వేచ్ఛే లేదు. ఇంక సంపూర్ణమైన స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది? ఇష్ట ఉంటే దాన్ని పొందాలని ప్రయత్నంలో ఉంటాడు. ద్వేషం ఉంటే దాన్ని ఎప్పుడు వదిలించుకోవాలని చూస్తూ ఉంటాడు. రెండిట్లోనూ నువ్వు బయట ప్రపంచంలోనే ఉన్నావు. నేను అనేది ఆనందం, నేను అనేది పరిమితి లేదు ఆనందం, నేను సత్యమని, నేను పరిమితి లేని వాడిని ఎవరైతే గుర్తిస్తారో ఆ గుర్తించిన బుద్ధి పరమానందాన్ని అనుభవిస్తూ ఉంటది. పరిమితి లేదు కాబట్టి, నాశనమయ్యే స్థితి లేదు కాబట్టి పరమానందాన్ని అనుభవిస్తుంది. సో అలాంటప్పుడు తృప్తి కోసం, బతకడం కోసం ఏ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. నేను శాశ్వతమే అని గుర్తించిన తర్వాత ఈ ప్రయత్నాలన్నీ ఆగిపోతాయి. కాబట్టి ఇష్టాయిష్టాలన్నీ కూడా ఎగిరిపోతాయి. ఎప్పుడైతే ఇష్టాయిష్టాలు లేని మనసు సంపూర్ణమైన స్వేచ్ఛని అనుభవిస్తూ ఉంటుంది. ఇష్టాయిష్టాలు ఉంటే, ఇందాక చెప్పాం కదా, ఇది ఉంటే తృప్తి అంటే, ఇది ఉంటే నేను నిండుగా ఉంటాను తృప్తి కోసం, ఇది ఉంటే బతుకుతాను అంటే దానికోసం, అవసరమైతే నలుగురిని నాశనం చేసేనా అది ఉంటే కానీ నేను బతకలే అన్నప్పుడు మన మనసంతా ఎదుటివాళ్ళి ఇది వచ్చిపోయే విషయాల మీద శాశ్వతమైన స్థానాన్ని పొందాలనే మన ప్రయత్నం ఎప్పుడూ నెరవేరదు. ఉండేదాన్ని పట్టుకుంటేనే శాశ్వతంగా ఉండటం అనేది సాధ్యం అవుతుంది. నేను అనేది ఉన్నది, ఉండేది, తత్మాయన్నీ వచ్చేయి పోయేయి. జ అంటే పుట్టుతుంది, గత్ అంటే పోతుంది. ఎంత మన మనసులో ఆలోచనలు ఎంత జగత్, ఆలోచనే జగత్. ఆలోచన పుడుతుంది, ఆలోచన పోతుంది. ఆలోచనలు ఏముందో దాన్నే మనం అనుభవిస్తున్నాం, అదే జగత్తు. సో నేను అనేది వచ్చేది కాదు, పోయేది కాదు, అది ఉన్నదే, ఉండేదే అని గుర్తించిన మనసుకి బయట విషయాలు తెచ్చుకోవాల్సిన అవసరం కానీ, బయట ఏదన్నా ఆల్రెడీ లోపల ఏదన్నా ఉంటే తోసేయాల్సిన అవసరం కానీ ఉండదు. కాబట్టి మనసుకు పనే ఉండదు. కాబట్టి మనసు లేని స్థితి నెమ్మదిగా ఏర్పడుతుంది. వాసనలన్నీ తగ్గిపోతూ ఉంటాయి. తగ్గిపోయి ఇష్టాయిష్టాలు పూర్తిగా ఎంత తక్కువ అయితే అంత స్వేచ్ఛను అనుభవిస్తాం. పూర్తిగా తక్కువ అయితే సంపూర్ణమైన స్వేచ్ఛని అంటే మోక్షాన్ని అనుభవిస్తాం. అంటే పునర్జన్మ అనేది అవసరం లేని స్థితిని పొందుతాం. అది మరి ఆ ఆత్మకు మరి ఏంటి గురువు గారు? ఆత్మకా నేనుకా? నా గురించి అడుగుతున్నారా? నా మనసు గురించి అడుగుతున్నారా? నా బుద్ధి గురించి అడుగుతున్నారా? నా శరీరం? ఆత్మ అంటే నేను ఖండించను. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం కలిస్తే జీవాత్మ. నేను అనేది పరమాత్మ. మనం పెట్టుకున్న పేర్లు. ఆ పరమాత్మకే ఇంకొక పేరు భగవంతుడని, ఇంకొక పేరు పరబ్రహ్మని. ముస్లిమ్స్ పెట్టుకున్న పేరు అల్లా అని, క్రిస్టియన్స్ పెట్టుకున్న పేరు యెహోవా అని. ఇది యేసుక్రీస్తు కాదు, యెహోవా అని.
ఇంకేమన్నా డౌటా? అంటే అర్థమైంది గురువు గారు. అర్థమైందా? ఏంటంటారు, మోక్షము వచ్చింది అంటే వీళ్ళకి మోక్షం ఇచ్చేసాము, ఇంకా ఒకళ్ళు నేను ఇచ్చేది కాదు, మోక్షస్థితికి ఒకళ్ళు ఇచ్చేది కాదు. అంటే జైల్లో ఉండి కృష్ణ ఎంతో పరమాత్మ స్వేచ్ఛ. అంటే వాళ్ళకు మీకు మోక్షం వచ్చేసింది యుద్ధంలో మరణించిన వాళ్ళకు అన్నప్పుడు అది ఆ ఒట్టెట్టి మాటలు వినొద్దు. కదా, అది అర్థం కాలేదు. ఎందుకంటే ఆత్మకు చావు లేదు, మళ్ళా 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 మళ్ళీ ఆత్మ వస్తూ నేను అనే దానికి ఎప్పుడైనా చావు ఉందా చెప్పండి? ఉమ్, ఆ ఈ ఇక మనసులో వాసనలు ఉంటాయే, అలా అలా ఆకారం పోయింది, అవునా? అలా ఆకారం పోతే ఇక అల లేకుండా పోయి మళ్ళీ అలా ఏర్పడుతుంది, అది వేరే అలా సంగతి, ఏర్పడుతుంది. అవునా? అదే ఆత్మకు అలా ఏమో చావు జీవాత్మ లేదంటారు. పరిమితమైనది, అలా జీవాత్మ పరిమితమైనది, మనసు బుద్ధి, నేను అనేది పరిమితి లేని నాశనము లేని పరమాత్మ. సో నేను అనేది సత్యము, నా మనసు నా బుద్ధి అనేది చంచలము. చంచలమైన మనసు అంటే జగత్తు, జగత్తు మనసే జగత్తు. సో ఈ వచ్చిపోయాయే మనసును పక్కన పెడితే, మనహ అంటే చిన్నప్పటి నుంచి అనేక రకాల ఇష్టాలు ఏదైతే ఏర్పరచుకుని కొత్త కొత్త విషయాల మీద ఇష్టాలు పెంచుకొని, కొత్త విషయాల మనుషుల మీద ద్వేషం పెంచుకొని అవన్నీ మన మనసులో ఉన్నప్పుడు మన బరువు పెరిగిపోతా ఉంటుంది, భరించలేము. ఉదాహరణకి మనసుని ఒక పెద్ద గంప అంటే బాస్కెట్ పెద్దది పోల్చుకుంటే, అందులో ఇష్టాలు అనే 2 లైక్స్ అండ్ డిస్లైక్స్ అన్ని వేసుకుంటా పోతే ఒక్కోసారి మనకి నిద్ర కూడా పట్టదు. ఇది అయిష్టం, వాడిని ఏదో ఒకటి చేయాలని, ఇష్టం అంటే అది తప్పకుండా పొందాలని, మన నిద్ర కూడా లేకుండా తల్లిదండ్రులు కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, అది కావాలని. ఈ 2 పెరిగినా కూడా మనసు ప్రశాంతంగా ఉండలేదు. సో ఇది నమః అంటే ఈ బుట్ట, ఇన్ని ఇష్టాలతో కూడిన బుట్ట. ఏది నార్మల్ గా చెప్పాలంటే పుట్టినప్పటి నుంచి మనం ఏర్పరచుకుంటూనే ఉన్నాం. కొన్ని తెలిసి ఉన్నాయి, మనసులో తెలుసు మనకి, కొన్ని తెలియకుండా చిత్తం అంటే సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నాయి. కాన్షియస్ మైండ్ లో ఉన్నాయి చాలా తక్కువ, సబ్ కాన్షియస్ మైండ్ లో అంటే చిత్తంలో ఉన్నది చాలా ఎక్కువ. మళ్ళీ ఇంకొక మాట, ఇది నేను డైరెక్ట్ గా చెప్పను కానీ మన పెద్దవాళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి, ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో ఈ జన్మలో పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏర్పరచుకున్న ఇష్టాలే కాకుండా అంతకుముందు జన్మలో ఉన్న ఏర్పరచుకున్న ఇష్టాలన్నీ కూడా ఉంటాయి, కనపడకుండానే దాగి ఉంటాయి. అవి కూడా ఈ మనసులో ఉంటాయి. మనసు అంటే ఇది, అంటే చిత్తం కూడా మనసులో ఒక పార్టీ కాబట్టి. అదే నమః అంటే, మనః అంటే మనసు విత్ సో మెనీ లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ స్లేవరీ. నమః అంటే మనసుని పక్కన పడే, అంటే బుట్టని ఉల్టా చేయి, మొత్తం కింద పడిపోతే మైండ్ ఈజ్ ఎంప్టీ. నమః అని ఒక్క వర్డ్ ఈజ్ ఎనఫ్ ఫర్ ది స్పిరిచువాలిటీ. మనసుని పక్కన పెట్టి డోంట్ బాదర్ అబౌట్ ది మైండ్. whatever comes, all the meanings that are created for survival, for satisfaction are meaningless. నేను అనేది పూర్ణమైనప్పుడు, నేను అనేది శాశ్వతమైనప్పుడు, ఇది ఉంటే బతుకుతానని ఏర్పరచుకున్న అర్థం కూడా అర్థం లేనిదే. ఇది ఉంటే తృప్తి ఉంటుంది, పూర్ణంగా ఉంటాననే అర్థం కూడా అనంతమే. ఎందుకంటే నేను అనేది పరిమితి లేని అనంతమే, నేను అనేది శాశ్వతమే. అలాంటప్పుడు ఇది ఉంటే నేను బతుకుతాను అనే ఏర్పరచుకున్న అర్థం, ఇది ఉంటే తృప్తిగా ఉంటానని ఏర్పరచుకున్న అర్థాలన్నీ అర్థం లేనియే, meaningless. All meanings created for satisfaction and for survival are meaningless. అర్థం ఉందా? ఎనీ డౌట్? సో కాబట్టి మనసులో ఏర్పరచుకున్న ఇవన్నీ మీనింగ్లెస్, కానీ మనసులో ఇరుక్కొని ఉన్నాం. ఆ మనసు ఇంత గందరగోళం చేస్తుంది. కాబట్టి నెమ్మదిగా ఈ ఇష్టాలని, అజ్ఞానంతో ఏర్పరచుకున్న ఈ ఇష్టాలని నెమ్మదిగా తగ్గించుకుంటూ పోతే బాగా. పిటి ఏంటంటే ఒక తాగుబోతు, అంటే ఎడిక్టెడ్ టు డ్రింక్స్. అతనికి తెలుసు నేను ఎడిక్ట్ అయ్యానని. కొంత వీలైతే అతను కూడా కొంత మానే ప్రయత్నం కొంత చేస్తాడు. కానీ నాది తక్కువ అయితే నేను తక్కువ అయ్యాననే ఆలోచనలకి ఎడిక్ట్ అయిన వాడు, నాది పోతే నేను పోతానని ఎడిక్ట్ అయిన ఆలోచనలు కలిగిన వాడికి కనీసం నేను ఎడిక్ట్ అయ్యాను, భారతీయతను వదిలిపెట్టాను, ఎయిడ్స్ పేషెంట్ లాగా జీవిస్తున్నాననే సంగతి కూడా తెలియదు. మీ అందరిని అడిగితే భారతీయత అనే అర్థం, పదానికి అర్థం అడిగితే అందరు చెప్పాలి కదా, అందరు భారతీయులే అనుకుంటున్నారు కదా. అంటే ఎల్లుండి ఏదో అప్పుడప్పుడు మీరు కనపడుతున్నారు, అప్పుడప్పుడు కనపడట్లేదు. కనపడితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఐ కెనాట్ స్పీక్ టు వాక్యూమ్ అన్నమాట. హలో, ఎందుకు రాలేదు? మళ్ళీ అయిపోయారు. కోటిలింగాచారి అని వస్తుంది పేరు మాత్రం. ఓకే, అయినా ఎవరన్నా మాట్లాడండి, ఒకళ్ళన్నా. ఉన్నాం గురుగారు, మేమందరం ఉన్నాము. అప్పుడప్పుడు వాయిస్ కనిపిస్తున్నారు మాకు, అందరం ఉన్నాం క్లాస్ లో. మీకెందుకు స్క్రీన్ అవ్వలేదు? అది
అదే అదే ఒక్కోసారి ఎట్లా అవుతుంది, పర్లేదు. అయితే ఇప్పుడు అర్థమైంది కదా. మరి ఇంకొకటి, నేను పూర్వజన్మల నుంచి వచ్చినాయి అన్నాను కదా, అదేంటి ఎట్లా ఉంటుంది అంటే ఒక్కటి మాత్రం చెప్పగలను. పూర్వజన్మ ఉందో లేదా నాకు తెలియదు కానీ ఆఖరికి కవల పిల్లలు, ఒకే తల్లిదండ్రులకి ఒకేసారి పుట్టిన కవల పిల్లలు కూడా ఆకారాలు చాలా వరకు సిమిలర్గా ఉంటాయి, మనం కనిపెట్టలేము ఎవరేంటి అనేది. కానీ వాళ్ళ మనస్తత్వం మాత్రం చాలా తేడా ఉండే అవకాశం ఉన్నది. మరి ఒకే మామిడి చెట్టుకు 2 కొమ్మల్లో కాసిన మామిడికాయలు, ఒకటి పెద్ద సైజు ఉండొచ్చు, ఒకటి చిన్న సైజు ఉండొచ్చు, కానీ ఒకే టేస్ట్ ఉంటుంది. ఆకారాలు తేడా ఉన్నా లోపల క్వాలిటీ, గుణం అనేది ఒకే రకంగా ఉంటుంది. కానీ ఈ కవల పిల్లలు, ఒకే తల్లిదండ్రులకి ఒకే టైంలో పుట్టిన కవల పిల్లలకి ఇద్దరికి వాళ్ళ మనస్తత్వాలు చూస్తే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మరి తల్లిదండ్రులు సేము, వాళ్ళ పరిస్థితులు సేము, వాతావరణం సేము అన్నప్పుడు అంత డిఫరెంట్ మెంటాలిటీ అందులో బిగినింగ్ నుంచే తెలుస్తుంది. తల్లిదండ్రులు అయితే గమనించగలుగుతారు. మరి ఈ తేడా ఎక్కడ వస్తుందంటే ది ఓన్లీ అదే ఏ రకంగా మనం అర్థం చేసుకోగలమంటే అంతకుముందు ఏళ్ళకి ప్రీవియస్ గా ఒక లైఫ్ ఉంది, దాని క్యారెక్టర్స్ ని తెచ్చుకున్నారు అనేది భగవద్గీత కూడా యతతేచ తతో భూయః సంసిద్ధౌ కురునందన. శరీరం పోయేటప్పుడు ఎలాంటి భావాలు నీ మనసులో ఉంటాయో, ఏ ఇష్టాలు అయిష్టాలు నీ గురించి నీవు ఏ ఆకారం, అహంకారం, అహంభావం ఏర్పరచుకొని ఉన్నావో మళ్ళీ నెక్స్ట్ జన్మలో పుట్టిన బిగినింగ్ నుంచే అలాంటి భావాలతోనే నీ జీవితం స్టార్ట్ అవుతుంది అంటే చెప్పదు. కాకపోతే పిల్లలు పుట్టగానే ఆ భావాలు తెలియదు కదా. ఉమ్మెత్త పువ్వు అంటారు, ముళ్ళలాగా ఉంటుంది దాని చుట్టూ, ముళ్ళలాగా. అది బిగినింగ్ లో ఉన్నప్పుడు ఆ ముళ్ళలాగా ఉన్నదంటే అంటే సినిమాల్లో ఫైటింగ్ ఇంత లావు బాలు, ఇది ఇనప బాలు, దానికి గుచ్చుకునేటట్టు ఎదుటి వాళ్ళని కొడితే బాగా దెబ్బతగిలేటట్టు చాలా దారుణమైన ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఉంటుంది. అలా ఈ ఉమ్మెత్తుకు ఎన్నో ముళ్ళతో చుట్టూ ఉంటుంది. అది చిన్నగా ఉన్నప్పుడు దాన్ని ఇట్లా పెట్టుకొని మనం ఇట్లా అంటే చాలా హ్యాపీగా ఉన్నట్టు ఉంటుంది, మెత్తగా. కానీ అదే ఉమ్మెత్తుకు బాగా ముదిరిన తర్వాత అవన్నీ ముళ్ళుగా ఉండి ఇట్లా కొడితే గుచ్చుకుంటుంది. అంటే మనం పూర్వజన్మలో నుంచి ఇష్టాలతో పుట్టి అనేక రకాల గుణాలతో బిగినింగ్ నుంచి ఉన్నప్పటికీ ఈ శరీరము, ఇది మనసు ఇవన్నీ పూర్తిగా అవగాహన, కంట్రోల్ ఏర్పరచలేదు కాబట్టి ఈ గుణాలన్నీ దాగి ఉంటాయి. అది పెద్ద అయ్యేసరికి ఈ స్వభావాలన్నీ పూర్తిగా వాటి ప్రభావం చూపించడం మొదలెడతాయి. కాబట్టి ఇప్పుడు మన ప్రవర్తన, మన చిత్తంలో ఉన్న లైక్స్ అండ్ డిస్లైక్స్, ఇష్టాలు అనే వాసనలు అంటారు, ఇంప్రెషన్స్ అంటారు, దాని మీద ఉంది. దానిలో నుంచి మనకి మనసులోకి ఏదైతే వస్తుందో దాని ప్రకారమే మనం బిహేవ్ చేయటం జరుగుతుంది. సో కాబట్టి జన్మల లో ఏర్పరచుకున్న భావాలన్నీ కూడా మనలో లోపల దాగి ఉంటాయని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. భగవద్గీతలో కూడా 6వ అధ్యాయం 41, 42, 43 శ్లోకాల్లో వీటన్నిటిని కూడా ఎక్కడ వదిలిపెట్టావో అక్కడి నుంచే మళ్ళీ మొదలెడతావు, మళ్ళీ జీరో నుంచి రావాల్సిన అవసరం లేదు అని స్పష్టంగా భగవద్గీత చెప్పింది. కానీ మనం ఇండివిజువల్ గా వెరిఫై చేయలేము. కానీ 90% భగవద్గీత చెప్పినవన్నీ కూడా సత్యము, కరెక్ట్ అని మన అనుభవం, మన వివేకం చెబుతున్నప్పుడు మనం డైరెక్ట్ గా వెరిఫై చేయలేని కూడా అందరి భావాలు ఎందుకు ఇట్లా తేడా వస్తున్నాయని వివేకంతో ఆలోచిస్తే ఈ తేడాలు కూడా పూర్వజన్మ నుంచే వచ్చినాయి అని మనం గుర్తించగలుగుతాము. నెక్స్ట్ ఎనీ డౌట్, ఎనీ క్వశ్చన్? కోటిలింగాచార్య గారు అన్మ్యూట్ చేసుకోండి. వినపట్టలేదు. సార్ని అన్మ్యూట్ చేసుకోమంటున్నాం సార్. కోటిలింగాచారి సార్ క్వశ్చన్ అడుగుతారంట. అడగండి సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. అవ్వట్లేదా? అడగండి సార్. అంటే ఇప్పుడు మాస్టారు మనుషుల్లో తారతమ్యములు రావడానికి కారణం పూర్వజన్మ సుకృతం అని అంటారా? ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఒకే కవల పిల్లలు అంటే ఒకే టైంలో ఒకే తల్లిదండ్రులకి పుట్టి ఒకే పరిసరాల్లో పెరిగిన పిల్లల్లో కూడా వాళ్ళ మనస్తత్వాల్లో చాలా తేడాలు ఉంటున్నాయి. స్వభావాలంటే జీవభావంలో తేడాలు ఉంటున్నాయి. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు? ఇది తల్లిదండ్రులు సేమ్ అయ్యి ఒకే పరిస్థితిలో పెరిగి ఒకే రకంగా ఉన్నప్పుడు ఒకే ప్రవర్తన కూడా ఉండాలి కదా. సో డిఫరెంట్ వస్తున్నాయి కదా. పండిత పుత్ర సొంట అని ఒకసారి రివర్స్ లో ఒకసారి చెప్తుంటే తల్లిదండ్రులకు కొన్ని భావాలు వచ్చినట్టు అనిపించవు కదా. శరీరంలో చాలా వరకు పేరెంట్స్ నుంచి వస్తుంది, కానీ ఈ యొక్క ఏది జీవభావం అంటే లైక్స్ అండ్ డిస్లైక్స్
అంటే చిత్తంలో ఉన్న ఏదైతే ఈ శరీరాన్ని నడిపిస్తుందో అవి మాత్రం పుట్టినప్పటి నుంచి మనం ఏర్పరచుకున్న భావాలన్నీ కూడా ఇప్పుడు వాటి ప్రభావం మన మీద ఉంది ఇప్పుడు ఈ క్షణం. అవునా? టీచర్ అని ఇదని ఏది అలవాటు చేసుకుంటే దాని ప్రకారమే మనం ప్రవర్తిస్తున్నాం. దీంతో పాటు పుట్టినప్పటి నుంచే వచ్చిన తేడాలు 7వ అధ్యాయం 27వ శ్లోకంలో ఇచ్ఛాద్వేష సముద్ధేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరంతప. పుట్టుకతోనే ఈ తేడాలు వస్తున్నాయి అని చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడున్న జీవులలో 84 లక్షల జీవులలో కూడా ఇలాంటి తారతమ్యం ఉంటుంది అంటారా? అంటే జీవుల్లో ఉన్న తేడాలు పశువుల్లో ఎక్కువ తేడాలు ఉండవండి, మనుషుల్లోనే ఎక్కువ తేడా ఉంటది. అవునా? ఇప్పుడు ఉన్నదే తెలివి ఎంత అనుకోండి, అందులో తేడా ఎంత ఉంటది? మన తెలివిలో ఎక్కువ కాబట్టి ఎక్కువ తేడాలు ఉన్నాయి అంతే. అంటే తెలివి ఎక్కువయ్యే మన శరీరాన్ని కూడా నాశనం చేసుకునే అంతగా మన మనసు పనిచేస్తుంది. ఇట్టెందుకని బాధపడుతూ ఉంటే ఏమైపోయి భయపడుతూ ఉంటే శరీరం ఆరోగ్యం ఇంకెక్కడ ఉంటది? ఇలాంటి ఆలోచనలు జంతువులకు ఉండవు. వాటికి నిజంగా సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదు. అయినా అప్పుడప్పుడు ఆలోచిస్తాయి గాని 10 సంవత్సరాల క్రితం జరిగిన దాని గురించి బాధపడటం, మా మనోడు ఏమైపోతాడో ఎట్ట బతుకుతాడో అయినా టెన్షన్ పడటం, ఇవి అయితే వాటిలో లేవు కదా. వాటిలో ఉన్నాయి భయాలు, ఇది నిజమైన భయాలు, నిజమైన బాధలు కొంచెం, కానీ మనకి ఆర్టిఫిషియల్ భయాలు ఎక్కువ తెలియదు కదా. అవునా? సో ఈ మనసే ఏంటి ఏమన్నాడు? బంధురాత్మ ఆత్మనస్తస్య ఏన ఆత్మయేవ ఆత్మనాజ్యతః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేత ఆత్మైవ శత్రువత్. ఎప్పుడైతే మీ వివేకమైన బుద్ధితో నేను సత్యమని గుర్తించి, నేను నాశనం అయ్యేదని కాదని గుర్తించి, ఈ శరీరం టెంపరరీ గుర్తించిన వివేకమైన బుద్ధితో నీ మనసుని కంట్రోల్ చేస్తే ఆ మనసు నీకు పరమ బంధువుగా ఈ శరీరాన్ని ఎట్లా వాడాలని ముందుకెళ్తా ఉంటది. అట్లా కాకుండా నా శరీరం పోతే నేను పోయినట్టే, నా జుట్టు తక్కువైతే నేను తక్కువైనట్టే అని బాధపడుతూ భయపడుతూ అజ్ఞానంతో ఉన్న బుద్ధి ఉన్నప్పుడు అది ఇంకా మనసుని ఏం కంట్రోల్ చేస్తుంది? నేను తక్కువ అని బాధపడుతూ ఉంటది, ఏమైపోతానో భయపడుతూ ఉంటది. సో ఏ బుద్ధి వలన మనసు కంట్రోల్ చేసుకోవాలి? నేను సత్యం అనే భావాన్ని గుర్తించిన బుద్ధితో మనసుని కంట్రోల్ చేసినప్పుడు అప్పుడు ఆ మనసు నలుగురికి ప్రేమను పంచటమే పెట్టుకుంటది, శక్తిని పెంచటమే. అలాని ఆహారం వద్దని కాదు, ఆహారం లేకపోతే నలుగురికి ఉపయోగపడలేం, జ్ఞానం లేకపోతే నలుగురికి ఉపయోగపడలేం, ధనం లేకపోతే నలుగురికి ఉపయోగపడలేం, పదవి లేకపోతే నలుగురు ఎంత ఉంటే. కానీ ఎంత ఆరోగ్యం ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత డబ్బులున్నా, ఎంత పదవులున్నా ఈ శరీరాన్ని బతకడం కోసం అనుకుంటే ఒక్కటి కూడా పనికిరాదు. పైపెచ్చు వీళ్ళు బతకడం కోసం ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత నరకాన్ని, భయాన్ని అనుభవిస్తూ ఉంటారు. అంతే. ఆరోగ్యం తక్కువైనా, బలం తక్కువైనా, వాడు కదా ఏముందని ఆలోచించని వాడికి భయాలు ఉండవు, తను తాను హింసించుకోడు, మరణాన్ని అనుభవిస్తూ ఉండడు. దీని గురించి ఇది నలుగురికి ఉపయోగపడటం కోసం ఎన్ని సంపాదించడంలో ప్రతిదీ కూడా 100 రెట్లు ఎక్కువ ఉపయోగపడుతుంది. డబ్బులు కానీ, ఆరోగ్యం కానీ, బలం కానీ ఎన్ని 10 మందికి ఉపయోగపెట్టడం కోసం అంటే నేను శాశ్వతమే, శరీరం టెంపరీ కాబట్టి నలుగురికి ఉపయోగపడదామని వాడుతుంటే ప్రతిది కూడా 100 టైమ్స్ ఎక్కువ ఉపయోగపడుతుంది, మనలో శక్తి పెరుగుద్ది. అదే బతకడం కోసం అయితే చావు ఇవన్నీ చావుని తప్పించలేవు కాబట్టి ఇవన్నిటి ఎంత ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి బతకడం కోసం ఆలోచిస్తాడో అతను ఎక్కువ నరకాన్ని, మరణాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి తృప్తితో లోకహితం కోసం ఈ టెంపరీ ఉన్న బాడీని, ఇది ఆరోగ్యాన్ని మంచిగా చూసుకుంటూ, బలాన్ని చూసుకుంటూ, జ్ఞానాన్ని పెంచుకుంటూ ఎందుకు జ్ఞానం ఇవన్నీ పంచటానికే, అదర్వైజ్ దేర్ ఇస్ నో యూజ్. ఇవన్నీ కూడా దీన్ని నిలబెట్టుకోవడానికి ఏ ఒక్కటి కూడా పనికి రాదు. నేను సత్యం అనేవాడికి ఎన్ని ఏం అవసరం లేదు, ఎన్ని పోయినా నేను ఉంటానన్న వాడికి బతకడం కోసం, తృప్తి కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి మరి దేనికి ఉపయోగపడతాయి ఇవన్నీ? నలుగురికి పంచటానికి, నలుగురు కూడా శక్తివంతంగా జీవించటానికి, భయం లేకుండా, బాధ లేకుండా ఉండటానికి ఉపయోగపెట్టినప్పుడు నీ ప్రతి సంపాదించే ఎన్ని కూడా 100 టైమ్స్ ఎక్కువ. ఈవెన్ నేను 100 టైమ్స్ అని ఒక ఉదాహరణకి చెప్పాను అంతే. ఎన్నో రెట్లు ఉపయోగపడుతుంది. నువ్వు ప్రతి బతకడం కోసం ఆలోచించినప్పుడు ప్రతి నిమిషం భయాన్ని అనుభవిస్తావు, ప్రతి నిమిషం మరణాన్ని అనుభవిస్తావు. నలుగురిని మేలు చేయాలని ఆలోచించినప్పుడు ప్రతి నిమిషం అసలు మరణం అనే భయం గాని, బాధ గాని దగ్గరికి రావు. అసలు 24 గంటలు నలుగురికి ఉపయోగపడాలని పనిచేస్తూ ఉన్నవాడికి ప్రతి నిమిషం ఆలోచనలు సంపూర్ణ, అతను టైమే తెలియదు, పరమానందాన్ని అనుభవిస్తాడు. అంటే భగవంతు పరబ్రహ్మగానే ఉంటాడు అతను. నలుగురు కోసమే
ఇప్పుడు ఇది నేను దోచుకునేది, అక్రమంగా దోచుకునేది, సంపాదించేది, ఆస్తులు కట్టేది, భవనాలు కట్టేది, ఇవన్నీ శాస్త్రంగా ఆడినప్పుడు వాడికి ఎందుకు ఆశ? అజ్ఞానం. ఇది తెలియక అండి సార్. సార్ ఇది నేను సత్యమనే తెలియక, ఈ శరీరాన్ని ఈ శక్తి, ఏ శక్తి కూడా కాపాడలేదు అని తెలియక, అజ్ఞానంలో ఉంటే నాది ఎక్కువైతే నేను ఎక్కువ, నా తక్కువ అనేది నేను తక్కువ అనే వాడికి సృష్టి మొత్తం నాదైతేనే పూర్ణత్వం అనుభవిస్తాడు. అది ఎట్లా సాధ్యం? అది తెలియక. నేను అనంతమై ఉండాలి అనేది కోరిక, నాది అనంతమైతే అంతమైతే ఎప్పుడు నెరవేరాలి? అవునా? ఇప్పుడున్న సమాజంలో నేను అనంతము, నేను సత్యము అని తెలియక నేను అనంతంగా ఉంటే బతుకుతాను, పరిమితి అయితే చస్తాను అని అజ్ఞానంతో నాది అనే దాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నాది పెరిగితే నేను బతుకుతాను అజ్ఞానంతో, నాది పోతే నేను పోతానని అజ్ఞానంతో బతకడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ఉన్నా ఈ శరీరం ఉండేది కాదు, ఏది ఉన్నా తృప్తి అనేది ఉండేది కాదు, గ్యారంటీ. ఎంత ఎక్కువ ఉంటే జ్ఞానం లేకపోతే, నేను సత్యం అనే జ్ఞానం కానీ, నేను అనే సత్యం అనేది నాశనం కాదనే జ్ఞానం కానీ లేకపోతే ఎంత ఎక్కువ సంపాదిస్తుంటే అంత భయాన్ని అనుభవిస్తాడు. చూడండి, ఎక్కువ ప్రాపర్టీస్ ఉంటే అదేమవుతుందో ఇదేమవుతుందో. ఇప్పుడున్న సమాజం అంతేగా, అంతే గురువు గారు, ఇప్పుడున్న సమాజం అంతేగా నడిచేది. మరి సమాజం దాన్ని ఇప్పుడు ముందు మనం ఎలివేట్ చేసుకోవాలి కదా. అంటే ఆస్తులు సంపాదించకూడదు అంటే చెప్పగల నేను ఇందాక చెప్పాను, డబ్బు సంపాదించాల్సిందే, జ్ఞానం సంపాదించాల్సిందే, కానీ అది వస్తేనే తృప్తి, అది లేకపోతే తృప్తి లేదనే అది అజ్ఞానం తొలగించాలి. అది ఉంటేనే నలుగురు ఉపయోగపడతాను, లేకపోతే నలుగురు ఉపయోగపడలేను అనే ఆలోచన కూడా తప్పు. ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఉపయోగపడతాం. నలుగురికి ఉపయోగపడటానికి ఇవన్నీ పనికొస్తాయి కానీ బతకడం గురించి కాదు, తృప్తి గురించి కానీ ఇవన్నీ ఉపయోగపడేది కాదు. నేనే పూర్ణం, నేనే శాశ్వతము, ఇంకేది కావాలి? ఇదంతా మనసు కల్పించిన ఆట. మనసు ఉంది కాబట్టి మనసుకి తృప్తి కోసం, బతకడం కోసం చేసే ప్రయత్నాల్ని తృప్తితో నలుగురికి ప్రేమని పంచే కార్యక్రమాన్ని పెట్టుకోవటమే, ఈ 180 degrees అవుట్ ఆఫ్ ఫేజ్ చేసుకోవటమే ఈ జ్ఞానం యొక్క లక్షణం. అలా అని సోమరి పొద్దుగా కూర్చోమని చెప్పలేదు. సోమరి పొద్దుగా కూర్చున్నాడు సన్యాసి, తృప్తిని ప్రేమని పంచేవాడు సన్యాసి. ఉదయం 4 గంటలు లేచి రాత్రి 11 గంటల దాకా లోకహితం కోసం తన శరీరాన్ని కూడా దానికి తయారు చేసుకుంటూ నలుగురు ఉపయోగపడాలని అంత ఎక్కువగా పనిచేసేవాడు సన్యాసి. ఏమి చేయకుండా నాకు కూర్చున్నవాడు సన్యాసి. ఈ తేడా తెలుసుకోవాలి మనం. వాడు భూమిని బతకటం అనవసరం. వాడు ఏమి చేయకుండా కూర్చున్నాడు భూమిని బతకటం. అదే ఇప్పుడు వాడు కనపడకుండా నరకాన్ని అనుభవిస్తుంటాడు, అవును, పూర్ణత్వాన్ని అనుభవిస్తున్నాడు, శక్తివంతంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఆనందాన్ని పంచుదాం అనుకుంటాడు, బలహీనతను అనుభవించడు, ఏమైపోతానని అనిపించడు. రోడ్డు మీద ఎవరైనా యాక్సిడెంట్ అయితే అతనికి కొంచెం సాయం చేస్తే పోలీసులు ఎవరిని అడుగుతారేమో, పోలీస్ స్టేషన్ దిగాల్సి వస్తుందని భయంతో ఉన్నవాడు హెల్ప్ చేయలేడు. వాడు సన్నాసిగా మిగిలిపోతాడు. అదే ధైర్యం ఉన్నవాడు నేను తప్పేం చేయట్లేదు, మేలు చేస్తున్నాను ఇవన్నీ ఆలోచించడు. అసలు పోలీసు ఎవరన్నా అడుగుతాడు, ఆలోచించడు. ఏదొచ్చినా ఎదుర్కొంటాడు, సమాధానం చెప్పగలుగుతాడు ధైర్యంగా. మనం అందరం చాలా మంది మంచి వాళ్ళం అందరం చూస్తూ ఉంటాం. యాక్సిడెంట్ అయితే సెల్ఫ్లు తీస్తుంటాం, చూసారు అజ్ఞానం. అదే అంతకుముందు మర్డర్ చేసిన అతను పక్కగా వెళ్తున్నాడు అనుకోండి, మర్డర్ చేశాడు, అయిపోయింది కేసు, జైలు నుంచి వచ్చేసాడు. కానీ అది చూసినప్పుడు తక్కువని అతను పట్టుకొని లేపి ఆటోలో పెట్టుకొని తీసుకెళ్తాడు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎందుకు అతనికి చిన్న చిన్న భయాలు లేవు. ఇంకోటి స్వేచ్ఛ, ఇది మోక్షం అంటే అన్నారే, సంపూర్ణ స్వేచ్ఛ. జైల్లో ఉండి సంపూర్ణమైన స్వేచ్ఛని, అంటే ఎక్కువైన స్వేచ్ఛను అనుభవించే వాళ్ళని చూస్తున్నాము. అన్ని ఉండి నరకాన్ని అనుభవించే వాళ్ళని, జైలు అనుభవించే వాళ్ళని మనం చూస్తున్నాము. జైల్లో ఉండి చదువుకుంటూ డిగ్రీలు చదువుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ పోలీసుల బదులు వీళ్లే తత్మాలను కంట్రోల్ చేసి ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ తను చదువుకుంటూ యోగా క్లాసులు ఏని చెబుతూ ఏని చేసేవాళ్ళు జైల్లో ఉన్నారు. సంపూర్ణ స్వేచ్ఛను వాళ్ళు జైల్లో ఉన్నామని అనుకోవట్లేదు, సంపూర్ణమైన స్వేచ్ఛను అనిపిస్తున్నారు. మరి అదే ఇంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఎంతమంది ఫ్రీగా ఉన్నారు చెప్పండి? అసలు మన అభిప్రాయం ఉన్నది ఉన్నట్టు ఎదుటి వాళ్ళకి చెప్పలేకపోతే మనం జైల్లో ఉన్నట్ట, మాట్లాడతాం, రక్షగా మాట్లాడతాం, అన్నిటి మాట్లాడతాం. కానీ అతి ముఖ్యమైన విషయం వచ్చేసరికి మీ తల్లిదండ్రులతో మీరు ఎక్స్ప్రెస్ చేయలేరు, మాటలు రావు. అంటే కమ్యూనికేషన్ పెరిగినట్ట తగ్గినట్ట? అవును. ఇవన్నీ జనరల్ క్వశ్చన్స్ అనుకోండి. అసలు మీకు జనరల్ గా ఆలోచిస్తే మీకే తెలుసు. నన్ను అడుగుతారేంటి? ఇది భగవద్గీత చెప్పాల్సిన అవసరం లేదు. భగవద్గీత చెప్పాల్సింది నేను సత్యం అనేది.
ధైర్యం ఉంటే చాలు. అప్పుడు ఈ వాసనలు తగ్గితే సహజంగానే మనుషుల్లో మార్పు వస్తుంది. ఇది రాక్షసత్వం నుంచి మానవత్వం, మానవత్వం నుంచి దైవత్వం. ఆటోమేటిక్గా నేను సత్యము, నేను అక్షరము అనే భావం ఎంత పెరిగితే అంత రాక్షసత్వం నుంచి మానవత్వం, మానవత్వం నుంచి దైవత్వం, అంటే కేవలం ప్రేమను పంచే స్వరూపాలుగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఇవి ఒక్కటి తెలుసుకుంటే. నేను ఇంకొక మాట అందరికీ చెప్తాను. వివేకానందుడిని అందరూ గౌరవిస్తారు. మన దేశస్తులే కాకుండా ప్రపంచ దేశస్తులు అందరూ కూడా గౌరవిస్తారు. ఆయన బ్రతికింది, శరీరం ఉన్నది 39 సంవత్సరాలే. ఆయన పేరుతో 365 రోజులకి 365 స్టేట్మెంట్లు రాసి ఉన్నాయి. ఇన్స్పిరేషనల్. యు ఆర్ పొటెన్షియల్లీ డివైన్, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, లిండి మేల్కొండి అని, వీక్నెస్ ఈజ్ డెత్, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. ఇవన్నీ ఉంటే నిజంగా చెప్పాలంటే ఆయన చాలా నిష్ఠాగరిష్ఠుడు. నిజంగా సిన్సియర్గా ఆ మాటలు చెప్పాడు కాబట్టి ఆ మాటలు కొంత ఇన్స్పిరేషనల్ వాల్యూ ఉన్నాయి. కానీ నేను సత్యం, నాదేది సత్యం కాదని గుర్తించినప్పుడు మాత్రమే అందులో ఉన్న ఆయన చెప్పిన దాన్ని మనం ఎంతో కొంత ఆచరించడానికి, అనుభవించడానికి అవకాశం ఉంటుంది తప్ప, నేను సత్యం అనేది గుర్తించకపోతే నాది అనేది ప్యూర్లీ టెంపరీ, వస్తుంది పోతుంది, ఏది ఉండేది కాదని ఈ విషయాలు తెలుసుకోకపోతే, నేను అనే టెంపరీ వస్తువుని, నేను అనే శాశ్వతమైన దాన్ని, నాదనే జగత్తును వచ్చిపోయేదాన్ని మధ్య తేడాన్ని గుర్తించి ఉన్నప్పుడు మాత్రమే వివేకానందుడు పేరుతో ఇచ్చిన 365 స్టేట్మెంట్లో ఉన్న నిజమైన ఉత్సాహాన్ని, నిజమైన శక్తిని మనం పొందగలుగుతాం. లేకపోతే టెంపరీ ఇన్స్పిరేషనల్ వర్డ్స్ గా మిగిలిపోయి అన్ని కూడా. అందుకనే లెండి మేల్కోండి, ఆల్ పవర్ ఇస్ విత్ యూ అంటే కనీసం అనంతమైన శక్తి నాలో ఉంటే నాకు ఎందుకు తెలియట్లేదు, అనంతమైన శక్తి అంటే ఏంటి అనే కనీసం ఆలోచన కూడా చేయకుండా ఉన్నవాళ్ళు వాళ్ళ తెలివి నిద్రపోతున్నట్ట, మేలుకుందా అంటే నిద్రపోతున్నట్టే అనుకోవాలా కనీసం. ఎందుకంటే ఆ మాటలు నా గురించి చెప్పినవి కానీ నా పక్కాడ గురించి కాదు. ఎవరు చదువుతున్నారా స్టేట్మెంట్ వాళ్ళ గురించి చెప్పిందే. అలాంటి అంత వ్యక్తి ఇది 15 సంవత్సరాలు నాన్ స్టాప్ గా ఎన్నో, ఇది మినిమం గ్రాడ్యుయేషన్ కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడి స్కూల్కి వెళ్ళి వచ్చి ఇంత కష్టపడి మనం అనంతమైన శక్తి. అప్పుడు మరి ఉద్యోగం రావట్లేదని ఇదేని ఆఖరికి ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారేనో అనుకోండి, హైయెస్ట్. అయితే ఒక అన్ఎడ్యుకేటెడ్ మినిస్టర్ తనకి ఇష్టం లేనిది చెబితే అటు చేయకుండా ఉండలేక నరకాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అంటే అర్థం ఏంటి? ఏమనిపిస్తున్నాడు అతను? జ్ఞానం లేకపోతే. అవునా? మరి నిజంగా అనంతమైన శక్తి నీలో ఉన్నప్పుడు బాధ గాని, భయం గాని, వెలిసి గాని ఉంటుందా? అంటే అలాంటి శక్తిని అనుభవిస్తున్నారా? ఎంతమంది ఐఏఎస్ రాసిన లక్షల మందిలో 10,000 మంది సెలెక్ట్ అయ్యి తత్మా వాళ్ళు ఎంత నరకాన్ని అనుభవిస్తున్నారు, ఎంత డిప్రెషన్ అనుభవిస్తున్నారు. అంటే అర్థం ఏంటి? అంటే నిజమైన శక్తి నీలోనే ఉందంటే దాన్ని గుర్తించడానికి కనీసం అనంతమైన శక్తి అంటే ఏంటి నాలో ఉంటే నాకు ఎందుకు తెలియట్లేదు అని కనీసం ప్రశ్న కూడా వేయకుండా, ప్రశ్న వేసుకుంటే నువ్వు ఆగవు, ఎవరో ఒకళ్ళని అడుగుతావు. పక్కన ఉన్న వాళ్ళని. ఎంతో మంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు. అదే అక్షరాభ్యాసం అంటే బిగినింగ్ లో ఫస్ట్ పిల్లలకి చెప్పేది అక్షరాభ్యాసం అంటే, ఆ రోజు ఆ చిన్న పిల్లవాడికి తెలియకపోవచ్చు నేను అనేది అక్షరం సత్యమని. కానీ ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రుల కన్నా తెలియాలి కదా నేను అక్షరము, నేను సత్యమని. తల్లిదండ్రులకు అప్పుడు పిల్లలకి అన్నారు, స్కూల్లో అయిపోతున్నారు కదా, అప్పటికైనా వాళ్ళకి తెలియాలి కదా. అవునా? తెలియపోతే ఈ సరైన స్కూల్లో వేయకపోతే వాడి భవిష్యత్తు ఏమవుద్దో, వాడి భవిష్యత్తు బాగుండకపోతే వాడు ఎట్ట బతుకుతాడో ఏమవుతాడో అని భయం ఇక్కడ పెట్టుకొని, భయం ఆందోళన అనుభవించే తల్లిదండ్రుల నుంచి పిల్లలకి ఏమవుద్దు, వద్దన్నా అదే కమ్యూనికేట్ అవుద్ది పిల్లలకి. ఏ భయం అనేది విషయమో, ఏ భయం అనేది మరణమో అని ఈవెన్ వివేకానందుడు కూడా చెప్పింది అదే కదా. మన వివేకానందుడు రిఫరెన్స్ తీసుకున్నా, ఫియర్ ఇస్ డెత్ అన్నాడు, ఫియర్ ఇస్ సిన్ అన్నాడు, పాపం అన్నాడు. ఆ భయాన్ని నువ్వు అనుభవిస్తూ నీ పిల్లలు కూడా ఆ రోజు నుంచి ఇంజెక్ట్ చేస్తుంటే ఇక పనికిరాని చదువులు వీటన్నిటి వల్ల ఏం ప్రయోజనం? అందుకని 1000 కోట్ల బిజినెస్లు చేసేవాళ్ళు, 1,00,000 కోట్ల వ్యవహారం చేసేవాళ్ళు కూడా నరకాన్ని అనిపిస్తున్నారు, మరణాన్ని అనిపిస్తున్నారు, సగులవుతున్నారు. అదే నేను సత్యమని ఎంతగా గుర్తిస్తే అంతగా తృప్తిని, అంతగా ధైర్యాన్ని అనుభవిస్తూ ప్రేమ స్వరూపులుగా మారిపోతారు. దైవ లివింగ్ గాడ్స్ అంటే దేవుడు కాదు, భగవంతుడు కాదు. గాడ్ అంటే భగవంతుడు కాదు. మనలో జ్ఞానవంతమైన మనసు కలిగి ఉండటమే గాడ్. అంటే మంచి లక్షణాలు వెలుగుతూ ఉంటే, ఫేస్ వెలుగుతుంటే ఏదైతే ఉందో అదే చైతన్యం. ఏ కళ కావాలంటే ఆ కళ మనలో పెంచుకోవచ్చు. డాన్స్ పెంచుకోవచ్చు. ఏ విద్యనన్నా నీలో ఎప్పుడైతే నేను తక్కువనే భావన లేదో, నేనేమైపోతానన్న భయం లేదో,
ఇది శరీరం టెంపరీయో, నీ మనసుకు నచ్చింది ఏది కావాలన్నా నువ్వు ఎంత లెవెల్ అన్నా సాధించగలుగుతావు. అదే ఏ కళను పెంచుకుంటే ఆ కళనే, ఒక్కొక్క కళని ఒక్కొక్క దేవత పేరుతో పిలిచారు. ఒక కళని యా దేవి సర్వభూతేషు జ్ఞాన రూపేణ సంస్థిత, ఏ దేవి అయితే అందరి రూపంలో జ్ఞాన రూపంలో ఉందో, ఇప్పుడు మనం నేర్చుకునేది జ్ఞానమే కదా. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత అన్నప్పుడు అంటే ఎన్ని కళలు ఎక్కడున్నాయి, మన మనసులో ఏది డెవలప్ చేసుకుంటే, ఏది ఉపాసన చేసుకుంటే ఎన్ని దేవతలు. ఏది దేవతలు అంటే జీవుల్లో ఉన్న వివిధ రకాల తేజస్సులు. తేజస్సులు ఏమన్నారు? మనిషిని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లే జ్ఞానం యొక్క ఉన్నతమైన స్థితి, ఎక్కువ జ్ఞానం. కరాటే నేర్చుకుంటే ఆ కళ, అదొక శక్తి. డాన్స్ నేర్చుకుంటే అదొక శక్తి. పాటలు నేర్చుకుంటే అదొక శక్తి. ఏది నేర్చుకున్నా అదొక శక్తి. ఇన్ని రకాల దేవతా శక్తులు మనలోనే ఉన్నాయి. ఓకే, దీంతో ఆపేద్దాం. ఇందాక నేను అందరిని భగవద్గీత పుస్తకాలు తెచ్చుకోమని చెప్పాను. నేను ఎన్ని మీరు చెబుతున్నా నేను భగవద్గీత శ్లోకాలు ఏం చెప్పటంలా. అవునా? ఎందుకంటే భగవంతుడు ఎక్కడున్నాడు చెప్పండి? భగవంతుడు మొత్తం వ్యాపించున్నాడు అందరిలో. మనలో లేడు, నేనుగా ఉన్నాడు. నాలో లేడు, నేనుగా ఉన్నాడు. అవునా కాదా? అవును. నాది, నాలో భగవంతుడు ఉన్నాడు అనే సత్యమా, నేనుగా భగవంతుడు ఉన్నాడు అనే సత్యమా? అందరూ ఆలోచించండి. నా మనసు ప్రహ్లాదుల్లో ఉన్నాడు. ఆయన సంగతి ఎందుకు సార్? మీలో నాలో సంగతి తేలిద్దాం పట్టండి. ఇప్పుడు కథలు ఎందుకు మనకి? కథల్లో అనేక రకాలు ఉంటాయండి. అవునా? నేను ఇప్పుడు స్ట్రైట్ గా అడుగుతున్నా, అందరిని అడుగుతున్నా, నాలో భగవంతుడు ఉన్నాడు అనే సత్యమా, నేనుగా భగవంతుడు ఉన్నాడు అనే సత్యమా? నా మనసు నాలో ఉన్నది, నా మనసు మారుతుంది, నా బుద్ధి మారుతుంది, నా శరీరం మారుతుంది. నేనుగా భగవంతుడు ఉన్నాడు. అందుకనే నేను గుర్తించకుండా ఎంత వెతికినా దొరకటం లేదు. అహం బ్రహ్మస్మి అన్నాడు కానీ మమ బ్రహ్మస్మి అనలా. నేను అనేది బ్రహ్మము, ఇది అందరిలో ఉంది, సమానంగా ఉంది, మార్పు లేకుండా ఉంది అన్నప్పుడు అందరిలో ఉన్న మార్పు లేనే భగవంతుడు కదా. అవును. అహం పరమాత్మ కూడా కేశ సర్వభూతాశయ స్థిత, అందరికి ఆధారంగా సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం, అందరిలో సమానంగా తిష్టేసుకొని పరమేశ్వరుడు అన్నాడు. వినశ్యస్తు అవినిశ్చంతం, మారే శరీరంలో మార్పు లేకుండా, నాశనం అయ్యే శరీరంలో నాశనం కాకుండా అందరిలో సమానంగా తిష్టేసుకొని సర్వస్యాహం హృదయ సన్నివిష్ట, అందరిలో మూలములు ఉండి నేను అనేది మూలం. నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను మాట్లాడుతున్నా అంటే నేను అనేది మూలం లేకుండా ఏది లేదు. మరి అన్నప్పుడు నేను అనేది భగవంతుడైనప్పుడు, భగవద్గీత భగవాను వాచ్ అయినప్పుడు వేరే మనసు, వేరే జీవుడు గ్రహించి అది రాసిన పుస్తకమే కదా ఇది. అవునా? అంటే అది అయినా కూడా మళ్ళీ మీ మనసును గుర్తించి మీ మనసును మార్చుకున్నప్పుడే కదా మీలోని భగవంతుని తెలుసుకునేది. నేను సత్యమని గుర్తించిన తర్వాత ఈ ఎక్స్టర్నల్ భగవద్గీత అవసరమా, ఇంటర్నల్ భగవద్గీత ఉందా? అది చెప్పండి. ఇంటర్నల్ భగవద్గీత మరి తెలుస్తుంది కదా. దాన్ని మీరు వదిలిపెట్టి ఎంతసేపు ప్రధాన దోసకాయలు ఎగ్జాంపుల్ తీస్తే, అవునా? అవును. ఏది ముఖ్యం సార్? ఇంటర్నల్ ముఖ్యం. నేను ముఖ్యమా? నేను శాశ్వతం, పరిమితి లేనిది, మార్పు లేనిది. మీరు ఒక్కోసారి అంటారు జనాలు, డౌట్ వచ్చి 13వ అధ్యాయం 32వ శ్లోకంలో, గోరఖ్పూర్ పుస్తకంలో అయితే 31వ శ్లోకంలో, అనాదిత్వాన్ నిర్గుణత్వాత్, అనాది నుంచున్న ఏ గుణాలు లేనటువంటి అయం పరమాత్మ, ఈ పరమాత్మ శరీరస్థోపి, ఈ శరీరంలో ఉన్నప్పటికీ ఈ పరమాత్మ నా కరోతి నా లిప్యతే. కరెంట్ ఎప్పుడో ఉంది, బల్బు పెట్టినా ఉంది, పెట్టకపోయినా ఉంది, ఆన్ చేసినా ఉంది, ఆఫ్ చేసినా ఉంది. అవునా? అవును. మరి బల్బ్ వేస్తే కరెంట్ ఏమన్నా బాధపడటం కానీ ఏమన్నా ఉంటుందా? ఇరుక్కుపోద్దా? కరెంట్ తిరుగుద్దా? కరెంట్ వెలుగుద్దా? ఏమన్నా జరుగుద్దా? ఏమన్నా గుణాలు ఉన్నాయా? కరెంట్కి ఏదన్నా గుణాలు, ఎప్పటి నుంచో ఉన్న కరెంట్కి ఏ గుణాలు లేవు. నువ్వు ఒక గుణం ఉన్న బల్బుని కానీ, ఒక గుణం ఉన్న ఫ్యాన్ కానీ దాన్ని తగిలిస్తే ఈ ఫ్యాన్లు, ఈ గుణాలు అదే కరెంట్ ఆధారం చేసుకొని పనిచేస్తాయి. కానీ నేను అనే ఆధారమైన పరమాత్మ శరీరంలో ఉన్నప్పటికీ నా కరోతి నా లిప్యతే. కరెంటుగా తిరగదు, కరెంటుగా వెలగదు, కరెంటుకి ఏం పరిమితి లేదు. అందరిలో ఉన్న కరెంట్ ఒకటే, పరిమితి లేదు, భేదము లేదు. నేను ముట్టుకున్నా పరిమితి లేనప్పుడు ఒకటే కదా. ఇప్పుడు అన్ని అలలకి ఆధారంగా ఉంది ఒకటే నీరు కదా. అవును. నీటికి పరిమితి లేదు, సముద్రం అనే పేరు పెట్టుకుంటే దానికి పరిమితి లేదు. అవునా? నేను అనేది సత్యం, మార్పు లేనిది, దానికే పరమాత్మని, పరబ్రహ్మని, భగవంతుడని ఇన్ని పేర్లు పెట్టారు ఈ నేనుకే.
తెలుసుకోవాల్సిందని పెట్టారు, జ్ఞేయం తెలుసుకోవాల్సిందని పెట్టుకున్నారు. తెలుసుకునేది అని పెట్టారు, క్షేత్రజ్ఞ అని పెట్టారు. ఇన్ని పేర్లు. అవునా? అవును. అతి ముఖ్యంగా ఇదే కదా. అవును. ఇంకేనా డౌట్లు ఉన్నాయా? సార్ ఒక చిన్న డౌట్ అండి. సార్ నమస్తే అండి గురువు గారు. సార్ అది అంటే ముక్తికి మోక్షానికి రెండిట్లకి ఒకటే అర్థం వస్తుందండి, లేకపోతే ఈ చిన్న భాష మనం నేర్చుకోవద్దు ఇప్పుడు. అబ్సల్యూట్ ఫ్రీడమ్ అని నేను చెప్పాను. నేను భాషా పండితుడిని కాదు, మీరు భాషా పండితుడు కాదు. అవునా? ఇంతెందుకు సుఖానికి ఆనందానికి తేడా చెప్పండి. అది రెండు ఒకలాగే ఉన్నాయి సార్. రెండు ఒకలాగే ఉన్నాయి అంటే కాదు కాదు కాదు. ఆనందము అనేది ఎప్పటికీ ఉంటుంది, సుఖము అనేది ఆ క్షణానికే ఉంటుంది. అవును, అది పరిమితి కాదు. సరే, మేడం చెప్పింది కరెక్ట్. కానీ భగవద్గీతలో సుఖం అంటే ఆనందం అని అర్థం చెప్పుకుంటూ వచ్చాడు. సుఖం అత్యంతికం తద్బుద్ధి గ్రాహ్యమతీంద్రియం అన్నాడు. ఇది మనం ఆనందం అనే, శాశ్వత ఆనందం అనేది దేన్ని అనుకుంటున్నామో దాన్ని సుఖం అనే పేరుతో ఎక్కువ భగవద్గీత వాడింది. కాబట్టి అందుకని భాషలో జోలికి వెళ్ళొద్దు. చాలా చోట్ల పరమాత్మ అనే చెప్పాల్సిన చోట ఆత్మ అనే పదం వాడాడు. కానీ అది మనం అర్థం చేసుకోవాలి, అంతేగాని క్రిటిసైజ్ చేస్తూ పోతుంటే లాభం లేదు. ఇప్పుడు అందరిలో ఉన్నదాన్ని పరమాత్మ అనాలా, ఆత్మ అనాలా? మనసు, బుద్ధి, చిత్తం, ఈ శరీరాన్ని నడిపేది జీవాత్మ. నేను అనే అన్నిటికీ ఆధారంగా ఉన్నది పరమాత్మ. 10వ అధ్యాయం 20వ శ్లోకం అహం పరమాత్మ అనాల్సింది అహం ఆత్మ గుడాకేశ అన్నాడు. అంటే అర్థం చేసుకోవాలి అక్కడ ఆత్మ కాదు అని. ఇంతెందుకు ఉద్ధరేది ఆత్మనా ఆత్మానం అన్నాడు. ఉద్ధరేది ఆత్మనా ఆత్మానం నా ఆత్మానం అవసాదే ఆత్మయేవ హి ఆత్మనో బంధు ఆత్మయేవ రిపురాత్మన బంధురాత్మ ఆత్మనస్తస్య ఎన ఆత్మయేవ ఆత్మనా జత అనాత్మనస్తు శత్రుత్వే వర్తేత ఆత్మైవ శత్రువత్. ఈ 2 శ్లోకాలు ఇంత చక్కగా చదవగలి, అది అందరూ కూడా తప్పు చదువుతారు ఇది స్పష్టంగా రాకుండా. కానీ ఈ 2 శ్లోకాల్లో 13 చోట్ల ఆత్మ అనే పదం ఉంది. మీరు చెప్పండి, ఏ ఆత్మకి ఏం అర్థం చెప్పుకోవాలి? తెలుసుకోలేరు. ఉత్ ధరేత్ ఆత్మన ఆత్మానం. మరి నిన్ను నువ్వు ఉద్ధరించుకో అంటే, నాకు దొంగతనం చేసినాడు, నాకు తెలిసింది దొంగతనమే, నన్ను నేను ఉద్ధరించుకోమన్నాను కాబట్టి నేను దొంగతనం చేసిందని నేను ఉద్ధరించుకుంటున్నాను అంటాడు. కానీ అసలు అర్థం ఏంటి? ఇప్పుడు మనం అసలు ధర్మంలో లేము, మనం ధర్మంలో లేము. దేన్నైతే 24 గంటలు 360 రోజులు జీవితం మొత్తం ప్రతి ఒక్కళ్ళు కూడా ధరించగలరో, ఆధారంగా ఉన్నదో దాన్ని ధరించి గుర్తించి, ధరించడం అన్నా గుర్తించి ఉండటమే ధర్మం. అంటే నేను 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 అనే దాన్ని ఎప్పుడు ఉండేది, ఆధారమైనది, అందరిలో ఉంది, సమానంగా ఉన్నది, అందరూ కొట్టుకోగలిగింది. ఏ ఇతర విషయం కూడా ఎవరి మనసులో కూడా ఎప్పుడు ఉండదు, ధరించలేము ఏ విషయం కూడా. ఇష్టాన్ని, ఏది కొడుకైనా, కూతురైనా, కోడలైనా, అల్లుడైనా ఎవరైనా సరే ఇష్టం అనేది కంటిన్యూస్గా ఉండదు, కోపం అనేది, చిరాకు అనేది కంటిన్యూస్గా ఉండదు. ఏ ఒక్క వస్త్రాన్ని 24 గంటలు 360 రోజులు ధరించలేము. మరి 24 గంటలు 360 రోజులు అందరూ ధరించగలిగింది ఏంటి? నేను నేను అనే భావాన్ని మర్చిపోయి, మనము ఇది నేను సత్యం అనే విషయాన్ని మర్చిపోయి, నా తక్కువ అయితే నేను తక్కువ అనే భావాన్ని ధరిస్తున్నాం. మన మనసులో భరించలేకపోతున్నాం. నాది పోతే నేను పోతామనే అసత్యాన్ని ధరిస్తున్నాం, లేని మరణాన్ని అనుభవిస్తున్నాం. సో నేను సత్యము, నేను 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 అనేది పరమాత్మ, నేను అనేది పరమాత్మ అనే దాన్ని ఈ బుద్ధితో ఎక్కువగా గుర్తించటమే. ఉత్ ధరేత్, ఎక్కువగా ధరించు. దీన్ని ఆత్మన, మనసులో. ఉత్ ధరేత్, ఉత్ అంటే ఎక్కువగా, ధరేత్ అంటే ధరించు. దీన్ని ఆత్మన, నీ మనసులో. ఆత్మానం, నేను అనే పరమ సత్యాన్ని, నేను సత్యం అనే భావాన్ని మనసులో ఉన్నతంగా నిలబెట్టుకో అని ఉంది. కరెక్టే కాదా చెప్పండి? దీనికి ఏమన్నా డౌట్లు ఉన్నాయా మీకు? హలో, ఏం లేదు సార్. ఎప్పుడన్నా ఉద్ధరేది ఆత్మన ఆత్మానం అనే దానికి మీరు ఏమన్నారు? అవునా? ఇక్కడ మనసు ఒకటి ఉంది, ఇక్కడ బుద్ధి ఒకటి ఉంది, ఇక్కడ నేను అనేది ఒకటి ఉంది. నేను అనే దాన్ని ఇంత ఉత్తమంగా ఎక్కువగా మీ బుద్ధిలో ఎప్పుడన్నా నిలబెట్టుకున్నారా? అదేమంటే నేను ఆడ, నేను మగ అంటే అసలు నేను పోయిందిగా, మార్పు లేని నేను పోయి నాది అనేది ఆడ మగ, నా శరీరం, తెలుపు నలుపు నా డ్రెస్సు. అవునా? అంతేగాని నేను మా ఆడ, నేను మగ కాదు కదా. నేను ఆడాన్ని అందులో ఇరుక్కుపోయాను అంటే నేను సత్యం అనే సంగతి మర్చిపోయినట్టే. ఎక్కడ గుర్తించాము, ఎక్కడ ధారణ చేసాం మనం? అవునా? కులం, మతం, ప్రాంతం ఇవన్నీ పట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి అన్ని పట్టుకొని అందులో జైల్లో ఇరుక్కుపోయి పరిమితిని అనుభవిస్తున్నామే. నేను దానికి పరిమితే లేదే, మార్పే లేదే, నాశనం లేదే. ఎక్కడ ఉన్నతంగా గుర్తిస్తున్నాము చెప్పండి?
సో దీన్ని ఉన్నతంగా గుర్తించిన మనసే, బుద్ధే మనసుని కంట్రోల్ చేసి తృప్తితో పనిచేసేటట్టు చేస్తుంది. ఉత్తరేత్ ఆత్మన ఆత్మానం, నేను సత్యము, నేను పూర్ణము, నేను శాశ్వతము అనే భావాన్ని నీ బుద్ధితో ఎక్కువగా ధరించు, నిలబెట్టుకో, గుర్తిస్తూ ఉండు. అంటే తృప్తిగా ఉండు, తృప్తితో ఏదన్నా చెయ్యి అనేది అర్థం. అర్థమవుతుందా? ఓకే సార్. అర్థమవుతుంది మాస్టర్. ఏమో డౌట్ అడుగుతున్నారు, చెప్పండి భిక్షపతి గారు. అడగండి. డౌట్ ఏం లేదు సార్. ఈ శ్లోకం నేను బాగా చదివాను సార్. ఉద్ధరేణ ఆత్మనాత్మానం ఉత్తరేత్ ఆత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయే. ఆత్మైవ రిపురాత్మన. కరెక్ట్. ఆత్మయేవ హి ఆత్మనో బంధుః ఆత్మయేవ రిపురాత్మనః. ఓకే. అవును. తర్వాత ఏముంది కింద శ్లోకంలో? బంధురాత్మ ఆత్మనస్తస్య. ఇది ఏ మనసు నీకు బంధువుగా ఉంటది? ఏ మనసు నీకు బంధువుగా ఉంటది? ఏన ఆత్మయేవ ఆత్మనాద్యతః. నీ వివేకమైన బుద్ధితో నిగ్రహించబడిన నీ మనసు, ఒకటేమో బుద్ధి, ఒకటేమో మనసు. వివేకవంతమైన బుద్ధితో నీ మనసుని నిగ్రహిస్తే అప్పుడు బంధురాత్మ ఆత్మనస్తస్య ఏన ఆత్మయేవ ఆత్మనాద్యతః. అంటే బుద్ధి మనసుని కంట్రోల్ చేస్తే ఆ మనసు నీకు పరమ బంధువు అవుతుంది. లేకపోతే మనసు బుద్ధిని కంట్రోల్ చేస్తే అది అనాత్మనస్తు శత్రుత్వే వర్తేత్ ఆత్మైవ శత్రువత్. దాని ఇష్టం వచ్చినట్టు వదిలిపెట్టిన మనసు పరమ నరకాన్ని చూపిస్తుంది, భయాన్ని, బాధని క్రియేట్ చేసుకుంటూ. కానీ మన జీవితం ఎట్లా ఉందంటే హెన్పెక్డ్ హస్బెండ్ లాగా ఉంది. అంటే బుద్ధి మనసును కంట్రోల్ చేయాల్సింది, అందులో వివేకం పూర్ణంగా లేకుండా, వివేకం ఉన్నా స్థిరత్వం లేక, ఎందుకంటే అనుభవం లేక మనసు చెప్పిన దాని మీదే బుద్ధి వింటం మొదలెట్టిందంటే అప్పుడు ఏమైనట్టు? మనసుని నడిపించాల్సిన బుద్ధే మనసుకు బానిస అయితే ఇక ఆ ఇల్లు కానీ, కంపెనీ కానీ, వ్యవహారం కానీ, సూపర్వైజర్ని కింద వర్కర్ కంట్రోల్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. సో ఇంత స్పష్టమైన అవగాహనలు మన భగవద్గీతలో ఉన్నాయి. కానీ అందులో పరమ సత్యం ఒకటి గుర్తుపెట్టుకుంటే తత్మ అన్ని చదవాల్సిన పని లేదు. నేను సత్యం అనేది గుర్తించడమే. జ్ఞానీతు ఆత్మయేవ మే మతం. 7వ అధ్యాయం 18వ శ్లోకం. ఈ జ్ఞానం కలిగిన వాడు, నేను మార్పు లేని సత్యము, నాది అన్ని మారుతుంది అని గుర్తించిన వాడు, ఆ జ్ఞానం కలిగిన వాడు నేను ఒకటే అన్నాడు భగవద్గీతలో 7వ అధ్యాయం 18వ శ్లోకంలో. అనేక రకాలు ఉన్నాడు. భక్తితో ఆరాధన చేసేవాడు, జిజ్ఞాసతో తెలియాలనుకునేవాడు ఉన్నాడు, ఏదో ప్రయోజనం కోరి దేవుడిని దండం పెట్టుకునే ఇన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కానీ ఇందులో జ్ఞాని, నేను సత్యం అనేది, నేను అనేది అంత త్వరణ పరిమితి లేనిది, మార్పు లేనిది, శాశ్వతమైనది, సత్యమని గుర్తించిన బుద్ధి గలవాడు. బుద్ధి నేను ఒకటే అని జ్ఞానీతు ఆత్మయేవ మే మతం. సో నేను అనేది మరి అందరిలో ఉన్నది సత్యం. విడివిడిగా ఉన్నట్టుగా అనిపించినా పరిమితి లేదు కాబట్టి ఒకటిగానే ఉన్నది. కరెంట్ లాగా అలలు వేరైనా కూడా నీరుగా ఒకటిగానే ఉన్నది, అన్నిటికీ ఆధారంగా. అవునా? చావు లేకుండా, పుట్టుక లేకుండా, అన్నిటికీ ఆధారంగా. సార్ గురుగారు, నేను అనేది రెండు రకాలుగా ఉన్నది అంటారా? లేకపోతే మామూలుగా మనం వాడుక భాషలో నేను అంటారా? లేకపోతే ఆ నేను వేరేనా? నీ వాడుక భాషలో అసలు నేను మర్చిపోయాం. నాది అనే దాన్ని నేను అనే దానిగా తెచ్చుకున్నాం. నేను తెలుగు అదిగా సార్. ఇప్పుడు నేను తెలుగు అంటున్నా, మీరు అవ్వచ్చు ఏంటి మీరు తెలుగు దోసకాయ నల్లగా ఉన్నారు కదా అని. అదేంటి నా చెట్టుకు చూడండి ఎంత తెలుగుగా ఉందో, కాబట్టి నేను తెలుపు అని అట్లా ప్రవర్తిస్తున్నా. నా డబ్బులు ఎక్కువైతే నేను ఎక్కువ అని ప్రవర్తిస్తున్నా. అవునా? ఇది తెచ్చుకున్న నేనులా ఉన్న నేనులా. ఆఖరి కులం కూడా నిన్నే అడిగాను. కులం అనేది తెచ్చుకున్న ఉందా, నమ్మకమా, సత్యమని నిన్నే అడిగాను. అవునా? అవును. నేను ఆడ, నేను మగ అనేది శరీరం చూసిన తర్వాత మనసులో ఏర్పరచుకున్న ఒక భావం, తెచ్చుకున్న భావనే. కానీ లోపల నుంచి నేను ఆడ, నేను మగ అనేది కూడా ఎప్పుడు తెలియటం లేదు. 24 గంటల్లో కొద్దిసేపే తెలుస్తుంది. అన్ని నేనులు, అనేక నేనులు, అహంకారాలు. ఈ అహం ఏ ఆకారం లేని నేనుకి, అహానికి ఏర్పరచుకున్న ఆకారాలే అహంకారాలు. తొలగించాల్సింది అహంకారాన్ని, అహాన్ని కాదు. దేహం నేను కాదు. నేను దేహాన్ని అహంకారం నేను కాదు. అహం, నేననేది అహం. నేను శరీరం అన్నా, నేను టీచర్ అన్నా, నేను మగ అన్నా, నేను ఆడన్నా, ఇది అహంకారాలు, తెచ్చుకున్న ఆకారాలు. ఈ లక్షణాలు నేనులో లేవు. చెప్పాను, అనాదిత్వా నిర్గుణత్వాత్, ఏ గుణం లేని పరమాత్మ. నేను అనేది పరమాత్మ.
శరీరస్థోపి కౌంతేయ నా కరోతి నలిపేతే. నేను అనే దానికి ఏదైనా గుణాలు ఉన్నాయా చెప్పండి? ఈ మనసు బుద్ధి చేస్తుందా? మనసు బుద్ధి చేస్తున్నాయి కానీ నేను అనేది ఆధారం. కరెంటుకి తిరిగే లక్షణం, వెలిగే లక్షణం ఉందా? దానికి పరిమితి ఉందా? సో నేను అనే దానికి పరిమితి లేదు, ఏ లక్షణాలు లేవు, దేనికి అంటబడదు. అవునా? బల్బ్ మాడిపోతే కరెంటు కూడా మాడిపోద్దా? మాడిపోదు. మరి ఈ శరీరం పోతే నేను అనేది కూడా పోద్దా? అలా పోతే నీరు నాశనం అవుద్దా? అలా పుట్టినప్పుడు నీరు పుట్టిందా? అలా పెరిగినప్పుడు నీరు పెరిగిందా? అలా పోయినప్పుడు నీరు పోయిందా? అలాగే పరిమితి ఉంది, నీటికి పరిమితి ఉందా? అవునా? నేను అనేది ఇప్పుడు అర్థమైందా? నేననేది కరెంటు, నా దేహము బల్బు. అంతేనా? కరెక్టేనా కాదా? అంతే అంతే. నేననేది కరెంటు, ఆత్మ, నేననేది జీవాత్మ. ఈ మనసు జీవాత్మ, నేననేది పరమాత్మ. నేను అనేది జీవాత్మ. అంటే ఈ జీవమున్న శరీరంని నడిపించే మూలం, జీవమున్న శరీరాన్ని నడిపించే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ లైక్స్ అండ్ డిస్లైక్స్ అవన్నీ ఏర్పరచుకున్నాయే, తొలగించగలిగినయే. సో ఇది జీవభావం. కానీ నేననేది మార్చగలిగినది కాదు, మార్చగలిగింది కాదు. మనసులో ఉన్న ఇష్టాలన్నీ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. నాదొక మనవి గురుగారు, ఇప్పుడు ఈ మాట్లాడిన మాట నా పుట్టుకతోటి నేను ఎదిగిన కాడి నుంచి మాట్లాడే విధానంలో 0. కానీ ఆ భగవంతుడు మహాతారా ఈ అవకాశం ఇచ్చిందండి. ఈ ధ్యానం చేయటం వల్ల వచ్చిందో కానీ నేను అనుకుంటున్నానండి. ఈ విధంగా నేను పుట్టిన కాడి నుంచి, పెరిగిన కాడి నుంచి, 10వ తరగతి కాడి నుంచి మొన్నటి దాకా ధ్యానంలో చేరేదాకా కూడా నేను ఈ విధంగా మాట్లాడలేకపోతున్నాను. కానీ 10 మందిలో కూడా నేను మాట్లాడగలుగుతున్నానండి ఈ ధ్యానం వల్ల. ఎందుకంటే అంతకుముందు ఎవరేమన్నా అనుకుంటే నేను తక్కువ అవుతానే అనేది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది అన్నా నేను అనేది ఒక ఎంట్రీ కాసి తగ్గదు. అదే కరెక్ట్. ఇప్పుడు నాకు 800 కోట్ల మంది పొగిడినా నేను అనేది ఒక ఎంట్రీ కాసి పెరగదు అనే జ్ఞానం ఉన్నప్పుడు ఎవరన్నా పొగిడితే నార్మల్ గా వాడు పొగిడితే నేను ఎక్కువ ఫీల్ అయ్యి వాడికి బానిస అయిపోతాం. అవును, 10 మందిలో పోయి మాట్లాడలేకపోయాను. కానీ ఈ ధ్యానంలో వచ్చాక నేను ఇంకొక 2-3 మాట్లాడగలుగుతున్నాను. అయితే ఒక మాట, ఇప్పుడు అందరూ భగవద్గీతలు తెచ్చుకోమన్నాను కదా. ఉదాహరణకి ఇదొక భగవద్గీత రకరకాలు ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే భగవద్గీతలో 2 లైన్లు కానీ 4 లైన్లు కానీ ఉంటాయి. 2 లైన్లు ఉన్నప్పుడు 2 పార్ట్లు ఉంటాయి, ఒక లైన్ లోనే 2 పార్ట్లు ఉంటాయి. 4 లైన్లు ఉన్నప్పుడు ఏ పార్ట్ ఆ పార్ట్ ఉంటుంది. అంటే ప్రతి శ్లోకము 4 పార్ట్లుగా విడగొట్టి ఉంటది ప్రతి శ్లోకం. మీరు ఏం చేస్తారంటే భగవద్గీత ఏదో ఒక పేజీ ఓపెన్ చేయండి, ఏదో ఒక లైన్ లో మొదటి పదం వదిలేసి ఆ శ్లోకంలో ఎక్కడన్నా తర్వాత 3 పాదాల్లో ఎక్కడైనా సరే ఒక పదం చదవండి. దాన్ని బట్టి ఆ శ్లోకం నేను చెప్పి దాని అర్థం చెప్పి తాత్పర్యం చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక 4 ర్యాండమ్ గా ఏ మూలైనా ఏ పదమైనా ఒక పదం ఏది ఫస్ట్ పాదం వదిలేయండి. ఫస్ట్ చెప్తే ఈజీగా పట్టుకోవచ్చు. కాబట్టి ఎవరైనా మీరొక్కలే కాదు, ఎవరైనా అందరు కూడా ఎవరికి పుస్తకం ఓపెన్ చేయండి, ఏ పేజీ కనపడితే ఆ పేజీ, ఏ శ్లోకం కనపడితే ఆ శ్లోకంలో మొదటి పదం వదిలేసి 3 పాదాల్లో ఏ పదం కనపడితే పదం ఒకటి చదవండి. మాం విద్ధి పార్థ బృహస్పతి. 24వ శ్లోకము 10వ అధ్యాయము. అవునా? పురోదశాంచ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగర. అందులో ఇది నేనే, ఇందులో ఇది నేనని డబ్బా కొట్టుకున్నాడు ఆయన. అక్కడి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతా నేను లేకుండా ఏది లేదు అని చెప్పడంలో ఉదాహరణ చెప్పు అని సుత్తు కొడుతుంటే అంత చంపుతున్నావు రా నాయన. ఇదిగాక బోల్డ్ని ఏది 7వ అధ్యాయంలో చెప్పాను, 9వ అధ్యాయంలో చెప్పాను, 10వ అధ్యాయం చెప్పాను, మళ్ళీ అడుగుతున్నావు, అంతా చంపుతున్నావు. అయినా ఏం చేద్దాం? ఒక డెలివరీకి ఒప్పుకుంటే బిడ్డ పట్టినా తీయాలా, గడ్డ పుట్టినా తీయాలన్నట్టే. సో ఇక మళ్ళీ ఇంకోసారి అడగకుండా చెబుతున్నాను అని చెప్పి నెక్స్ట్ ఇంకొక పదం ఎక్కడైనా సరే ఎనీబడి కమాన్ పిక్ అంటే అంతా నేనేరా అని అర్థం. అంతేనండి, అంతా అందులో ఇది నేనే, పర్వతాన్ని నేనే, సింహాన్ని నేనే, చేపను నేనే, మృగాన్ని నేనే, అర్జునుడిని నేనే, కృష్ణుడిని నేనే,
కవిని నేనే, బృహస్పతిని నేనే, యముణ్ణి నేనే, ఇది నేనే. ఎక్కడేంటి అసలు నేను అనేది లేకుండా ఏ ఒక్కడో లేదు, అందరిలో నేనున్నాను. అవును. యచ్చాపి సర్వభూతానాం బీజం తదమర్జున తదసత్తి విధాయ స్యాత్ మయా భూత. నేను అనేది లేకుండా ఏది కూడా లేదు అని చెబుతున్నాడు. అవునా? మంచి వాటిలో నేనే, దొంగ వాడిలో నేనే. అంటే ఇక మాట్లాడొద్దు, చెడు నేనే, మంచి నేనే. మంచి నేనే. నెక్స్ట్ ఇంకో పదం, ఇంకొకళ్ళు చదవండి ఎవరన్నా. ఇంకొక పదం. అంతమంది ఉన్నారు, ఎన్ని అడగాల? మేడం గారు మీరే చదవండి. మేడం గారు చదివానండి, కానీ మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. మరి ఎందుకు తెచ్చి వాళ్ళ పుస్తకాలు తెచ్చుకోమన్నాం కదా. ఉన్నాయా లేదా పుస్తకాలరా మరీను? ఒక్కటన్నా అంతా నేనే ఎలాగనో అంత మీరే మేడం. నా ముఖం నాకు ఇప్పుడు కనపడుతుంది అబ్బా. అవునా సార్? ఇప్పుడు కనపడుతుంది నా ముఖం నాకు. ఎవరు అన్మ్యూట్ అడ్డుపడ్డారు? చేసుకోండి కిరణ్ గారు. కిరణ్ గారు చెప్పండి. నర్మకాలో యం శుచ మేణాతురే మయి శీఘ్రం. కొంచెం మళ్ళీ క్లారిటీ నర్మకాలో యం శుచ మేణాతురే మయి శీఘ్రం గచ్చ మమ స్థాలిన్ మానయిత్వా పరదర్శ. ఎందుకో క్లారిటీ అనిపించట్లేదు. క్లారిటీ లేదు. మేడం గారు మీరే చెప్పండి. ఇంకెవరు లేదండి, మొదటి పాదం నుంచి చదవండి. మొదటి పాదం నుంచి చదవండి. ఏదైనా ఎనీథింగ్ కాదు. ప్రిఫరబుల్లీ ఏంటంటే మీరు మధ్యలో చదివింటారు కదా, అక్కడ ఏమంటాము, రామునితో ఒక పివరుండి ఇట్లని అన్నట్టు ఉంటుంది అనమాట. కాబట్టి అయినా కూడా నేను క్యాచ్ చేయగలను స్పష్టంగా పలికితే ఒక వర్డ్ ఎక్కడ. అది మధ్యలో వచ్చినప్పుడు ముందు ఏదైనా ఎగిరిపోయినా కొంచెం మొదటి నుంచి చదవండి, స్టార్టింగ్ నుంచి. ఆ పదము హార్డ్ ఉంటే మీరు ఏరేది తీసుకోండి కొద్దిగా. ఉండండి. పారిజాత గారు మీరు చదవండి. విషయ వినివర్తంతే. ఆగు 2వ అధ్యాయం 59వ శ్లోకం. ఎంత చదువుతావేంటి? మొత్తం శ్లోకం నువ్వు చదివితే నేను చెప్పేదేంటి? మొక్కం చోటు మొక్క వేసుకొని. అది కూడా మొదటే చదివింది ఈవిడ. ఇది మొదటి పదం వదిలేయమన్నా. 2వ అధ్యాయం 59వ శ్లోకంలో విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవజ్యం రసోప్యస్య పరమ దృష్ట్వా నివర్తతే. అంటే చూడండి, ఏదన్నా నిష్ఠాగిష్ట పెట్టినప్పుడు కొన్ని రోజులు అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు కొన్ని ఐటమ్స్ మానేయమంటారు. అప్పుడు విస్కీ తాకుండా, ఇది కాకుండా, నాన్ వెజ్ తినకుండా ఇదన్నా ఉంటారు. ఉంటే నిష్ట కలిగి ఉంటారు 40 రోజులు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? నేను సత్యమనే దాన్ని గుర్తించక. సో ఎందుకు ఇట్లా 40 రోజులు నియమం పెట్టారు? వీటన్నిటిని కొన్ని రోజులు పక్క పెడితే దానికి మనం బానిసత్వం. నార్మల్గా ఏంటంటే కొన్ని అలవాటు పడిన తర్వాత సాయంత్రం అయ్యేసరికి అది లేకుండా ఉండలేము. అది విస్కీ అయినా సరే, ఇంకోటి అయినా సరే. 3 రోజులకు ఒకసారి నాన్ వెజ్ లేకుండా వాళ్ళు ఉండలేరు. కానీ ఈ ఒక 20 రోజులు వాటిని పక్కన పెడితే అది మనసులో గుర్తొచ్చినా మన లాగదు. కావాలి అనిపించదు. గుర్తొస్తే పోతుంది, లాగలేదు. అదే 40 రోజులు మానేస్తే నువ్వు దాన్ని పూర్తిగా జయించినట్టే. అది నిన్ను లాగలేదు, పూర్తిగా జయించావు. తపన చేసావు, తపస్సు అంటారే, తపస్సు చేసావు, ఎండగట్టేసావు దాన్ని, వాసనని. కానీ పిచ్చివాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? నేను సత్యమే అని గుర్తించే అదే టైంలో చక్కగా పరమానందాన్ని అనుభవిస్తూ ఉంటారు కదా. ఇంకా ఇది కానీ అది గుర్తించక ఇది ఇవన్నీ మానేస్తే దేవుడు నా మీద దయ చూపిస్తాడు, కరుణ చూపిస్తాడు. లేకపోతే ఇవన్నీ నిష్టని పాటించకపోతే మళ్ళీ శాపం ఇస్తాడేమో అని భయంతో కంట్రోల్ చేసుకున్నారు. కానీ నేను సత్యమనే భావాన్ని నిలబెట్టుకోవడానికి, నేను సత్యమనే భావాన్ని, తృప్తిని లోపల నుంచే నిలబెట్టుకునే గొప్ప అవకాశంలో నేను ఈ దీక్షను పూనాను అని రోజుకి నేను సత్యం అనే ఆనందాన్ని లోపల నుంచి అనుభవిస్తుంటే మళ్ళీ వాటి జోలికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. అంతే సార్, కరెక్ట్. వాటి జోలికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. 40 రోజులు మాంసం ముట్టరు, 41 రోజుకు మళ్ళా మొదలే. అక్కడ ఎందుకు జరుగుతుందంటే నేను సత్యం అనే భావాన్ని పట్టుకునే అవకాశాన్ని మిస్ అయ్యాడు. అది కేవలం అయ్యప్ప కోసం చేస్తున్నాను, ఆయన కరుణ కోసం, ఆయన నన్ను కాపాడుతాడు
అనే దీంతో చేస్తున్నారు. కానీ బయట ఏ అయ్యప్ప లేరు, ఏది వ్యవహారం లేదు. నీ మనసును జయింపేటట్టుగా నీ బుద్ధిని తయారు చేయడం కోసం 40 రోజులు పెట్టారు. కానీ ఆ బుద్ధికి ఏం కావాలి? ఏది ఉన్నా నేను ఉన్నాను, ఏది లేకపోయినా నేను ఉన్నాననే జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో, పరం దృష్ట్వా నివర్తతే, నేను సత్యమనే అత్యున్నతమైన జ్ఞానాన్ని నీ బుద్ధి పొందినప్పుడు ఇక పర్మనెంట్ గా వీటన్నిటి జోలికి వెళ్లకుండా నువ్వు పరమానందాన్ని అనుభవిస్తావు. అంతేగాని పై నిగ్రహాల్లో పనిచేయవు. నేను సత్యమనే దాన్ని గుర్తించినప్పుడు మాత్రమే నువ్వు ఈ టెంపరీ ఆకర్షణ జోలి నీ పూర్తిగా జయించగలవు అనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎనీబడి? ఆగండి. 21వ శ్లోకం 9వ అధ్యాయం. ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मत्यलोकं विसन्ति एवं त्रयी धर्मम् अनुप्रपन्नाः गतागतं కామకామాః లభంతే. ఇప్పుడు మనం జీవితంలో పూర్తిగా మనసుని ఇష్టాయిష్టాలను జయించకుండా అన్నదానం అంటే మంచి పనే, కానీ అన్నదానం చేశానని ఒక తృప్తి, కానీ అక్కడ ఆ తృప్తి పెరిగి ఉంది. అన్నదానం ఇష్టం పెరుగుతుంటది. అవునా? కొంచెం మంచి పనులు చేయటం వల్ల మనకు కొంచెం తృప్తి పెరగటం వల్ల, ఇందులోనే తృప్తి ఉందనే ఒక కోరిక పెరగటం వల్ల మంచి పనులు చేశాం కాబట్టి మనసు ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత స్వర్గలోకం అంటే ఆనందమైన స్థితిని అనుభవించి, ఎట్లయితే పగలంతా మంచి పనులు చేస్తే రాత్రి నీకు మంచి కళ్ళు వస్తాయి కానీ చెడు కళలు రావు. పైన పగలు ఎవరన్నా తిట్టి ఏమైనా తింటా అంటే నీకు వాడు ఎవరైనా కొత్తి తంతాడేమైనా భయమైన కళ వస్తాయి. భయం కలిగించే కళలే నరకం, ఆనందాన్ని కలిగించే ఇదే స్వర్గం. అంటే నువ్వు మంచి పనులు చేయటం వల్ల జీవితంలో శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆనందమైన అంటే స్వర్గాన్ని అనుభవించి మళ్ళీ ఆ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ శరీరంలోకి వస్తావు. మళ్ళీ ఇక్కడ మామూలుగానే ఇష్టాలతో కూడా ఉంటుంది. దాన్ని పూర్తిగా వదిలేసినప్పుడు మాత్రం స్వర్గం కాదు, నరకం కాదు, వీటన్నిటిని మించిన అహం బ్రహ్మస్మి స్థితి, నేను అనంతము అనే స్థితిలో వెళ్ళిపోతావు అని చెప్తుంది ఆ శ్లోకం. అంటే నెక్స్ట్ ఇంకొకళ్ళు. నమస్కారం సార్. యుక్తో మన్యేత తత్వవిత్. అవునా? ఇది 8వ శ్లోకము 5వ అధ్యాయము. అవునా? నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణమన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ స్పృశన్ ప్రళపన్ విసృజన్ గృహణన్ మునిమిషన్ నిమిషన్నపి ఇంద్రియాన్ని ఇంద్రియాదేశు వర్తంత ఇది ధారయన్. ఇది 2 శ్లోకాలు కలిపి చదివితేనే బాగుంటది. చూస్తున్నా, నిల్చున్నా, మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, తింటున్నా, నమట్టుకు వెళ్తున్నా, ఏం చేస్తున్నా నేను మాత్రం ఏం చేయట్లేదు, శరీరం పని చేసుకుంటుంది, నేను అనేది ఏమి చేయట్లేదు. అవునా కదా? ఇది జ్ఞానం కలిగినాడు అనుకుంటాడు. నేను చేస్తున్నాను కదా, నా మనసు చేస్తుంది. నేను తింటున్నాను, నేను అనుభవిస్తున్నాను అని కాదు, నా మనసు అనుభవిస్తుంది. నేననేది తినేది కాదు, నేననేది అనుభవించేది కాదు, నేననేది ద్వేషంతో ఉండేది కాదు, ఇష్టంతో ఉండేది కాదు. కానీ నేననేది అన్ఎఫెక్టెడ్ బై ఆల్ దీస్ థింగ్స్ అని వివేకంతో ఉంటాడు, వివేకమైన బుద్ధి గలవాడు. అవునా కాదా? నెక్స్ట్ ఇంకో శ్లోకం 8. కృష్ణకుమారి గారు సార్ అన్మ్యూట్ చేయాలి. మేడం నమస్తే, నేను చదువుతా మేడం. మేడం నేను పులాన చదువుతా మేడం. చదవండి సార్. భూయ ఏవ మహాబాహో ఆగండి. శ్లోకమే అవసరం లేదండి, ఇక్కడ పదం చాలైపోతుంది మాకు. ఇక్కడ 10వ అధ్యాయం 1వ శ్లోకం. భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వచః ఎత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి. నీకు మేలు చేయటం కోసం నేను నీకు చెబుతున్నాను, మళ్ళా విను. భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వచః, నా యొక్క పరమ వచనం అంటే గొప్ప మాటను విను. నేను నీకు ఏదైతే నీకు మేలు కోసం చెప్తున్నానో దానిని మళ్ళా విను అని చెప్తున్నాడు. 10వ అధ్యాయం అట్లా స్టార్ట్ చేశాడు అనమాట. నెక్స్ట్ అయితే కృష్ణకుమారి గారు చెప్పండి. తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. అవునా? 16వ శ్లోకము 4వ అధ్యాయము. కిం కర్మ కిం అకర్మేతి కవయోప్యత్ర మోహితాః. ఏది కర్మ ఏది అకర్మ అనేది జ్ఞానులు కూడా కన్ఫ్యూజన్ లో పడుతున్నారమ్మా. కిం కర్మ కిం అకర్మేతి కవయోప్య మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి. అసలు కర్మ అంటే ఏంటో చెబుతున్నాను ఇప్పుడు విను. యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. అశుభం అంటే పనికిరాని అజ్ఞానపు వాసనలే, ఇటెందుకైంది నాకెందుకైంది అనే బుద్ధి లేని ఆలోచనలు, ఏమవుతానని బుద్ధి లేని ఆలోచనలే మనలో ఉన్న కల్మషాలు. ఈ కల్మషమైన ఆలోచనలు నేను సత్యమనే భావంతో తృప్తితో పనిచేస్తుంటే, బంధం లేకుండా పనిచేస్తుంటే, ప్రేమను పంచతో పనిచేస్తుంటే ఆ వాసనలన్నీ కూడా ఎగిరిపోతాయి.
4వ అధ్యాయంలో 16వ శ్లోకము. అర్థమైందా? మీనాకుమారి గారు, మీనాకుమారి మేడం. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. జన్మాని తవచార్జున తానే వేద సర్వాణి. అన్ని కొడతాను, ఆపండి. పరిశు పెట్టాల్సింది ఇట్లానే. చెప్పాలి. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత పరంతప. నీకు నాకు అనే జన్మలు గడిచినాయి, అవన్నీ నాకు తెలుసు, నీకు తెలియదు, నోరు మూసుకో అంటున్నాడు. 5వ శ్లోకము 4వ అధ్యాయం. అయితే ఇప్పుడు ఎందుకు ఈ మిమ్మల్ని అడగమని నేను చెప్పానో తెలుసా? నిన్న మనం పరమ జ్ఞానం పరమ సత్యం తెలుసుకున్నప్పుడు దాదాపు నేను ఏ శ్లోకాలు వాడలేదు. అప్పుడు మీరందరూ ఏమనుకుంటారు, ఈయనకి శ్లోకాలు రావేమో. ఈ రకంగా నేను ఒకటి చెప్తున్నాను, వినండి. శ్లోకం బిగినింగ్ లో చెబితే ఆ శ్లోకాన్ని కంప్లీట్ చేయగలిగిన వాళ్ళు సుమారు 700 మంది ఉంటారు ప్రపంచంలో ఈ రోజున. చాలా మంది గణపతి సత్యనారాయణ గారు వాళ్ళు వీళ్ళు అందరు నేర్పించారు. సుమారు 700 మంది పైన ఉండొచ్చు. కానీ అది ఏ శ్లోకం ఏ అధ్యాయం అని చెప్పగలిగిన వాళ్ళు 100 కన్నా తక్కువ ఉంటారు. తర్వాత అట్లా కాకుండా మధ్యలో ఏదో ఒక పదం అడిగితే అది ఏ శ్లోకం ఏ పద్యం అని చెప్పగలిగిన వాళ్ళు 10 మంది ఉంటారు. అది కొన్ని పదాలకే చెబుతారు, కొన్ని పదాలకే. భగవద్గీతలో 700 శ్లోకాల్లో ఉన్న 7x4 22,800 పాదాల్లో ఉన్న 5,600 పదాల్లో ఏ పదం అడిగినా ఇది చెప్పగలిగిన వాడు మీ ముందే ఈ రోజు ఉన్నాడు, ఇంకొకడు లేడు. ఫస్ట్ టైం భగవద్గీత అవధానం చేసిన ఇంజనీరు ఏది? తెలుగు పండిట్ కాదు, ఇంగ్లీష్ పండిట్ కాదు, సంస్కృత పండిత్ కాదు, కేవలం ఇంజనీరు మాత్రమే. ఒక్క శ్లోకం అవసరం లేకుండా నీలోని భగవంతుని నీ మనసు గుర్తించేటట్టు, నీలోని సత్యాన్ని, నీలోని భగవంతుణ్ణి, నీకు ఆధారం నీలో అన్న తప్పు, నీకు ఆధారంగా ఉన్న, నీకు 0 డిస్టెన్స్ లో ఉన్న పరమ సత్యాన్ని, భగవంతుణ్ణి, పరమాత్మని నీ బుద్ధికి తెలియజేసే ఈ జ్ఞానానికి ఒక్క శ్లోకం కూడా అవసరం లేకుండా చెప్పడం జరిగింది. టు ఇగ్నైట్ యువర్ ఇంటర్నల్ ఇంటెలిజెన్స్, మీలో నిద్రపోతున్న జ్ఞానాన్ని మేలుకొల్పటానికే ఈ సెషన్ జరుగుతుంది. లెండి మేలుకోండి అని వివేకానందుడు చెప్పాడే. ఆయన ఇప్పుడు లేడు కాబట్టి ఆయన తరపున నేను వచ్చాను. అందుకనే నా వయసు 25 సంవత్సరాలు ఇంకా దాటలేదు. అంతే సార్, ఇంకేం మాటలు లేవు. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి, చూస్తా ఉంటారు. ఇంకా చాలు, ఇంకా ఆపుతాను తర్వాత. కానీ మన మైండ్ చాలా కాంప్లికేటెడ్ కాబట్టి జన్మల నుంచి ఏర్పరచుకున్న భావాలు కూడా రకరకాలుగా చిత్తంలో స్టోర్ అయి ఉన్నాయి కాబట్టి అది అప్పుడప్పుడు తెలియకుండా బయటకు వస్తాయి కాబట్టి అనుమానాలను క్రియేట్ చేస్తాయి కాబట్టి ఎవరికి ఎప్పుడు ఎలాంటి సందేహం వచ్చినా కూడా యు ఆర్ ఫ్రీ టు కాల్ అండ్ ఆస్క్ మీ. ఎందుకంటే ఇలాంటి జిజ్ఞాస ఉన్నవాళ్ళు దొరకటమే ఈ చెప్పే వాళ్ళకి అదృష్టం. మీరేమనుకుంటారు? నార్మల్గా అబ్బో ఇంత మంచిగా చెప్పేవాళ్ళు దొరకటం మన అదృష్టం అని నార్మల్గా అంటారు కూడా. కానీ యథార్థం ఏంటంటే ఇంత ఇష్టంగా వినేవాళ్ళు, సందేహం వస్తే అడిగేవాళ్ళు, తెలుసుకునేవాళ్ళు దొరకటమే ఈ జ్ఞానం చెప్పే వాళ్ళకి నిజమైన ఆహారం, నిజమైన ఏమన్నా దానికి మాటలు లేవు. ఇప్పుడు మీరు ఇంతమంది లేకపోతే ఎవరికి చెప్పాలి ఇంత పరమ సత్యాన్ని? అందుకని నిజంగా చెప్తున్నాను, ఎవరికి ఎప్పుడు ఎలాంటి సందేహం వచ్చినా ప్లీజ్ దాన్ని పక్కన పెట్టొద్దు. సార్ ఉన్నారు మీకు చెప్పడానికి, నేనున్నాను. ఈ భగవద్గీతకు సంబంధించిన వరకు డైరెక్ట్గా నాకే ఫోన్ చేసి ఎప్పుడైనా అడగొచ్చు. తర్వాత నేను సత్యశోధన శక్తి సాధన అనే ఒక పుస్తకం రాశాను. మనం మాట్లాడుకున్న విషయాలన్నీ అందులో ఉన్నాయి. దాన్ని మీరు మా వెబ్సైట్ ఉంది, దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇది స్వార్థ భారతి స్పెల్జీ సిటీ అని సార్ తర్వాత తెలుసుకుంటారు, మీకు ఇస్తారు. ప్రస్తుతం టైం అయిపోయింది కాబట్టి ఎక్కడుందో ఆపి మా గురువు గారికి క్లాస్ హ్యాండ్ ఓవర్ చేద్దాము. ఈ బుక్ కదా సార్? బుక్ ఇదే. సో తర్వాత మీరు టేక్ ఓవర్ చేయండి సార్, ఇప్పటికే సమయం. అదే పుస్తకం సార్. ఈ బుక్ సార్ వచ్చేసి అద్భుతంగా రాశారు. ఈ బుక్ను నేను కూడా చదివాను, చాలా వరకు చదివాను. సో ప్రతి ఒక్క చాప్టర్ చదువుతూ ఉంటే మనకి ఎన్నో విషయాలు కొత్తగా తెలుస్తాయి, కొత్త కోణాలు అర్థమవుతుంది.
సో అంటే ఇలా కూడా అర్థం చేసుకోవచ్చా ఏ విషయాన్ని ఒక్కో పదాన్ని. సో సారు చాలా రాశారు దీంట్లో. అంటే ఆయన భగవద్గీతను వడపోసి దాంట్లోంచి ఈ సారాన్ని తీసి దీన్ని రాయడం అనేది ఇన్ని చాప్టర్స్గా, అది కూడా ఆల్మోస్ట్ ఒక 39 చాప్టర్లు రాశారు సార్ ఇక్కడ. చాప్టర్ నెంబర్ 2 alone is the answer for everything. కరెక్ట్. చాప్టర్ నెంబర్ 2 alone. తత్మయ ఏంటంటే ఇంకొంచెం వివరణ, ఇంకొంచెం ఎక్స్ట్రా, అవును సపోర్టింగ్ అంతే. అవును అన్ని కూడా కంగారు పడాల్సిందే. ఓన్లీ 3 pages భయానికి మూలం, ది ఆరిజిన్ ఆఫ్ ఫియర్ అనే ఒక చాప్టర్ నెంబర్ 2. ఓకే సార్, నమస్తే, సెలవు తీసుకుంటాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎన్ని అద్భుతమైన కోట్ల ఆత్మ నమస్కారాలు చెప్పాలి సార్. మీలాంటి వాళ్ళు 2 రోజులు మేము రావడము, సార్ చేసుకున్నటువంటి రప్పించడము ఒక్క నిమిషం పూర్వజన్మ సుకృతం. ఒక్క నిమిషం. సో ఈ 2 రోజులు కూడా అద్భుతమైనటువంటి ఈ జ్ఞాన ప్రసారం, అంటే మీ నుంచి సో మనం ఎంతో జ్ఞానాన్ని తెలుసుకున్నాం సార్. తెలుసుకున్నటువంటి జ్ఞానం అనేది దీన్ని ప్రతిరోజు ఆచరణలో పెట్టుకుంటే అంతకు మించినటువంటి, అంటే భగవద్గీతను అంతా చదవలేకపోతాం. ఎందుకంటే 700 శ్లోకాలు చదివి అర్థం చేసుకునేటువంటి సమయం కానీ ఆ యొక్క విఘ్నత అందరికీ ఉండదు. సో కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఈ సారాంశం చూడండి. ఈ సారాంశం అనేది వడపోసి ఫిల్టర్ చేసి మొత్తం, అంటే ఫస్ట్ మిక్సీకి వేసి అంతా బాగా రుబ్బి తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి ఆ సారం మాకు తాపిచ్చారు అనమాట. అంటే దాని ఏమంటారు, జ్యూస్ లాగా ఇచ్చారు. ఆ జ్యూస్ తాగడం చాలా ఈజీ కదా. పండు తింటే దాన్ని అరిగించుకోవాలి, దానికి సమయం కావాలి, నమలాలి, అన్నీ ఉంటాయి. ఈ సారం ఎట్లా ఉంటుందంటే జ్యూస్ లాగా హాయిగా తాగుతూ, అంటే ఎంజాయ్ చేస్తూ, దాని టేస్ట్ ఎంజాయ్ చేస్తూ నీట్గా హాయిగా అరిగించుకోవచ్చు. అంత బాగా చెప్పారు. సో దీనికి సార్కి ఒకసారి అందరూ కూడా క్లాప్స్. సో మన యొక్క కృతజ్ఞతలు అద్భుతంగా తెలియజేయాలి సార్కి. సో ముందు రోజుల్లో కూడా సార్తో మనం ఒక సప్తాహంలా కూడా చేయొచ్చు. అంటే ఒక వారం రోజులు మనం పెట్టుకుంటే కూడా సార్ చెప్తూనే ఉంటారు. అంటే ఈ జ్ఞానాన్ని వివిధ కోణాల్లో చెప్తూ వస్తారు. అప్పుడు మనకు ఇంకా అద్భుతంగా కొన్ని విషయాలు ఎట్లంటే ఒక కోణంలో చెప్తే ఒకరికి అర్థమవుతాయి, ఇంకో కోణంలో వచ్చి చెప్తే ఇంకొకరికి అర్థమవుతుంది అనమాట. అయితే సారాంశం ఒకటే ఉంటుంది. సో అల్టిమేట్గా లాస్ట్ ఆ సారాంశం ఒకటే, కానీ అర్థమయ్యే రీతి డిఫరెంట్ రీతిలో చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక్కొక్కరికి ఒక రీతిలో అర్థమయ్యేంత అవకాశం ఉంటుంది. సో దీన్ని ముందు కూడా మనం చేసుకుందాం తప్పకుండా మిత్రులరా.